नमः ॐ विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी नीति नामिने नामस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यादेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधार श्रीवासादि गौर भक्त वृंद जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधार श्रीवासादि गौर भक्त वृंदा हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे हरे राम 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 हरे 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 कृष्णा 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 हरे राम 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 हरे कृष्णा 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 हरे राम राम हरे जय राधा माधव राधा माधव राधे जय राधा गोपी वल्लभ राधे जय राधे जय श्री राधे जय राधे जय श्री राधे जय कृष्णा जय श्री कृष्णा जगन्नाथ स्वामी नयन पथगामी भाव तुम्हें जगन्नाथ स्वामी नयन पथगामी भाव तुम्हें जगन्नाथ स्वामी नयन पथगामी भाव तुम्हें निटाई गौरांगो गौर हरि जय प्रभुपाद जय प्रभुपाद जय गुरुदेव जय गुरुदेव निटाई गौरा हरि बोल निटाई गौर हरि बोल गौर प्रेमानंदे हरि हरि बोल कलियुग पावन हरिनाम संकीर्तन यज्ञ की जय कलियुग पावन हरे कृष्ण महामंत्र की जय जय हरे कृष्ण महामंत्र की जय जय समवेत भक्त वृंद की जय अखंड कोटि वैष्णव वृंद की जय जय श्री की जय
హరే కృష్ణ హరే ధన్యవాదాలు ప్రణామ్. అందరికీ హరే ప్రణామ్. ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ అమ్మ. థ్యాంక్ యూ. సుశీల మాతాజీ, రామాదేవి మాత, హరే కృష్ణ ప్రభుజీ. రాజేశ్వరరావు గారు, శిరీష హరే మాతాజీ, కృష్ణ. భవానీ మాతాజీ, మాధవక్క, హరే కృష్ణ ఉషక్క, ప్రభుజీ. హేమలత మాతాజీ, లక్ష్మి గారు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే హరే కృష్ణ కృష్ణ. ప్రభుజీ. హరే హరే కృష్ణ. కృష్ణ. విక్రమ్ ప్రభు, దండవత్ ప్రణామ్. మళ్ళీ అందరూ జాయిన్ అయ్యారు. మన భగవద్గీత ముందుకు తీసుకెళ్దాం. 17వ చాప్టర్కి వచ్చేసాం. కొత్త సంవత్సరం, అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ప్రభుజీ అండ్ సేమ్ టు యూ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. భక్తులు ఏం ప్రభుజీ. కోరుకుంటారంటే ఈ సంవత్సరంలో భగవంతుడికి ఇంకొంచెం ఇంకొంచెం దగ్గర అవ్వాలనే భక్తులు కోరుకుంటారు. అది కావాలి ఇది కావాలని అడగరు. సంవత్సరం మొదట్లో స్వామి నాకు ఇంకొంచెం నీ దగ్గరికి తీసుకెళ్ళు, నాకు ఇంకొంచెం నాకు క్షమాగుణం పెరిగేట్టుగా చూడు, అత్తయ్య గారు మీ ఫోన్ ఏది? ఇంకొంచెం దయాగుణం పెరిగేట్టుగా చూడు, ఇంకాస్త భక్తి కలిగేట్టుగా చూడు, ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ వైష్ణవ సేవ చేయగలిగేట్టుగా చూడు, నేను చేసే నామం ఇంకా శ్రద్ధగా జరిగేట్టుగా జరగాలి, నేను క్లాసెస్ ఇంకా శ్రద్ధగా అటెండ్ అవ్వాలి, ప్రతినిత్యం భగవద్గీత భాగవతం వినాలి, లేకపోతే ఎంతో కొంత సమయం కేటాయించి చదవాలి. లాస్ట్ ఇయర్ రోజుకి గంట భగవంతుడి గురించి స్పెండ్ చేస్తుంటే ఇప్పుడు కనీసం గంటన్నరన్నా స్పెండ్ చేయాలి. ఇవి భక్తులు కోరుకునే కోరికలు. అది. సో మనం ఏం కోరికలు కోరుకోవాలో భగవంతుడు మనకే చాయిస్ ఇచ్చేసాడు. అరే రైట్. సో 16వ మర్చిపోయాను. శిరీష మాతాజీ ఓం అజ్ఞాన తిమిరాందశ చేస్తారమ్మా. చేస్తాను ప్రభుజీ. హరే కృష్ణ. ఓ స్వయం కదా మహ్యం దదాతి స్వపదాంతికం వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహకన రఘునాథానం సజీవం సాద్వైతం శ్రీ రాధాకృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపీశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రయే. నమో బ్రాహ్మణ్యదేవాయ గోబ్రాహ్మణ్యహితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. నమో మహావదన్యాయ కృష్ణప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్య నామ్నే గౌరత్విషే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జై శ్రీకృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. మీది వాయిస్ కట్ అవుతుందని వీడియో స్టాప్ చేశానమ్మా నేను. మీరు స్టార్ట్ చేసుకోండి.
ఓకే ఓకే యా, ప్రభు. మీది వీక్, ఇంటర్నెట్ వీక్గా ఉందనిపించి వీడియో స్టాప్ చేసినప్పుడు కొంచెం వాయిస్ క్లారిటీ వచ్చింది. హరే కృష్ణ. ఓకే హరే ప్రభుజీ. హరే కృష్ణ అమ్మ. 16th చాప్టర్లో మనం ఏమి నేర్చుకున్నాం? కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఎవరికి ఏం గుర్తున్నాయి చెప్తారా? దైవీ గుణాలు మరియు ఆసురీ గుణాల గురించి నేర్చుకున్నాం ప్రభుజీ. వెరీ గుడ్. దైవీ రాజేశ్వర ప్రభు. గుణాల వల్ల ఉమ్, చెప్పండి, పర్లేదు చెప్పండి. దైవీ గుణాల వల్ల మోక్షం లభిస్తే ఆసురీ గుణాలు బంధానికి కారణమవుతాయి అనేసి. బంధానికి కారణం అయితే మళ్ళీ తిరిగి బంధం, ఏదో యోనిలో పుట్టాల్సి వస్తుంది, ఏదో లోకంలో ఏదో యోనిలో పుట్టాల్సి వస్తుంది. రైట్ మాతాజీ. అసుర గుణాలున్న ఆ, రావణుడు వీళ్ళు కూడా ముక్తిని పొందారు. ఆ, దేవుని వల్ల చనిపోవడం వల్ల వాళ్ళకు కూడా అసురు గుణాలు ఉన్నా కూడా ముక్తిని పొందారు. ఎస్, ఎస్. భగవంతుడి చేతిలో చనిపోయారు కాబట్టి వాళ్ళందరికీ సాయుధ్య ముక్తి ఇచ్చారు భగవంతుడు. ఎస్. ప్రభుజీ, చెప్పండి మాత భవని కామము, మాతాజీ. క్రోధము, లోభము, ఈ నరకానికి 3 ద్వారాలు. ఉమ్, అవి అజ్ఞాన ద్వారాలు. వాడి నుంచి వినబడి వాడు ఉత్తమ గతి పొందుతారు, మోక్షాన్ని పొందుతారు అని చెప్పారు. ఎస్ మాతాజీ, కరెక్ట్. రైట్. ఇంకేం గుర్తున్నదమ్మా మనకి 16th చాప్టర్లో? త్రివిధం మొత్తం నరకలోకేన శరణాగతి చెప్పారు అది. అదే అదే. ఎస్. శరణాగతి చేయాలి ప్రభు. ఏంటమ్మా? మొత్తం శరణాగతి చేయాలి ప్రభు. శరణాగతి చేయాలి. ఎస్, ఎస్. అవును. భగవంతుడికి శరణాగతి అన్నది ఎంత ఇంపార్టెంట్ అన్నది ప్రతి చాప్టర్లో మనకి రిపీట్ అవుతూ ఉంటుంది. రైట్. సో మనం రకరకాల లక్షణాల గురించి తెలుసుకున్నాం. ఇది 21వ శ్లోకం. త్రివిధ నరకస్యేద్యం ద్వారం నాశనమాత్మన కామక్రోధస్తదా లోభస్తస్మాద్యేతత్రయం త్రజేత్. రైట్. తర్వాత 22వ శ్లోకంలో ఏం చెప్పారు? ఈ 3 నరక ద్వారాల నుంచి తప్పించుకున్న వ్యక్తి ఆత్మానుభూతికి అనుకూలమైన కార్యాలను చేస్తూ ఆ విధంగా క్రమను పరమగతి పొందుతాడు. ఫస్ట్ ఆ 3 నరక ద్వారాలు క్లోజ్ చేసి భగవంతుడి వైపు నడక మొదలెడితే అప్పుడు వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉన్నది అని శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు. తర్వాత 23వ శ్లోకంలో శాస్త్ర విధులను త్రోసిపుచ్చి మనకు నచ్చినట్టుగా బిహేవ్ చేస్తే ఏ విధమైన లాభం లేదు అని చెప్తున్నారు. తర్వాత 24లో సో శాస్త్ర ప్రకారం ఏది కార్యమో ఏది అకార్యమో, ఏది చేయాలి ఏది చేయకూడదని తెలుసుకోవాలని చెప్తున్నారు మనకి. ఇట్లా. సో గురు, శాస్త్ర, భగవాన్. గురు, శాస్త్ర, భగవాన్. భగవాన్ అంటే శ్రీకృష్ణుడు, గురువు అంటే మనకి ఎవరైతే దీక్షిస్తున్న గురువు కానీ లేకపోతే శిక్షా గురువు కానీ వాళ్ళు. అండ్ శాస్త్ర అంటే భగవద్గీత, భాగవతం, రామాయణం మొదలగును అని. సో గురు, శాస్త్ర, భగవాన్ ఈ 3 పట్టుకోవాలంటే మన ఆధ్యాత్మిక జీవితంలో ముందుకెళ్ళాలంటే గురు, శాస్త్ర, భగవాన్. ముగ్గురు ఒకటే చెప్తారు. ఒకళ్ళు చెప్పింది ఒకళ్ళకి కాన్ఫ్లిక్ట్ ఉండదు. అందరూ ముగ్గురు ఒకటే చెప్తారు. ఇంకా కన్ఫ్యూషన్ ఏం లేదు. ప్రభుజీ ఎవరి మాట వినాలి అంత కన్ఫ్యూషన్ లేదు. శాస్త్రంలో డౌట్ వస్తే గురువు దగ్గరికి వెళ్ళి అడగాలి. ప్రభుజీ నాకు ఇలా అర్థమైంది, అది కరెక్టా కాదా? ఆ, ఈ ఈ చాప్టర్లోనేమో కృష్ణుడేమో ఇలా చెప్పాడు, ఈ చాప్టర్లో ఇలా చెప్పాడు, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇలాంటి క్వశ్చన్స్ అన్ని మనకి శాస్త్రం ఎప్పుడు కన్ఫ్యూషన్ ఉండదు. కానీ మనకున్న మానసిక పరిపక్వత ద్వారా ఆధ్యాత్మిక పరిపక్వత మనకి తక్కువ ఉండటం వలన మనకి ఏంటంటే చాలా చాలా శాస్త్రంలో కూడా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, కన్ఫ్లిక్టింగ్గా అనిపిస్తుంటాయి. అప్పుడు మనం గురువు దగ్గరికి వెళ్తే ఆయన, ఎందుకంటే ఆయన సత్వగుణంలో ఉంటారు, లేదా వీలుంటే శుద్ధ సత్వగుణంలో ఉంటారు కాబట్టి మనని ఒడ్డున పడేయగలుగుతారు. నీటిలో ఉన్న మన ఒడ్డున పడేయగలుగుతారు. అంటే ఏంటంటే మనకున్న సంశయాల్ని ఆ గురువు తీర్చగలుగుతాడు. తీర్చి మనని వెలుగులోకి తీసుకురాగలుగుతాం. మన ప్రేయర్ స్టార్టింగ్ ఏంటి? ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ. అజ్ఞానంలో ఉన్న నన్ను తీసుకొని జ్ఞానం వైపు నడిపించు స్వామి. మనం ఇదివరకు సంస్కృతంలో ఉంటుంది తమసోమా జ్యోతిర్గమయ, ఆ పాట కూడా పాడుతూ ఉంటాం కదా. అది కూడా ఏంటి మీనింగు? సేమ్. నన్ను దుఃఖం నుంచి సుఖం వైపు తీసుకెళ్ళు, అజ్ఞానం నుంచి వెలుగు వైపు తీసుకెళ్ళు అని అడుగుతూ ఉంటాం అన్నమాట. రైట్. ఈ 17వ చాప్టర్కి 14వ చాప్టర్కి చాలా కనెక్షన్ ఉంది. మనం ఇంతకుముందు ఎస్ఎస్ఆర్లో చెప్పుకున్నట్టు భగవద్గీత స్టార్ట్ అవ్వకముందు ఎస్ఎస్ఆర్లో చాలామంది ఈ 3 గుణాలు వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ దానాలు ఎలా చేస్తారు, వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది, పనులు ఎలా చేస్తారు, వాళ్ళు భోజనం ఎలా తింటారు, ఇవన్నీ మనం చదువుకున్నాం. 14th చాప్టర్లో కృష్ణుడు ఫౌండేషన్ గురించి చెప్పాడు.
ఫౌండేషన్ అంటే అసలు మూడు గుణాలు అంటే ఏంటి, సత్వగుణం అంటే ఏంటి, రజోగుణం అంటే ఏంటి, తమోగుణం అంటే ఏంటి, ఈ మూడు గుణాల మూలాన ఎవరికి ఆ మూడు గుణాలలో ఉన్న అసలు జనరల్గా లక్షణాలు ఏంటి, ఆ గుణంలో ఉండటం వల్ల మనం పైకి వెళ్తామా, ముందుకెళ్తామా, ఇంకా అధోగతి పాలవుతామా, ఇటువంటి వివరాలు చెప్పారు. ఇప్పుడు దానికి చివరిలో ఏం చెప్పారు, ఈ మూడు గుణాలని దాటాలి, ఇంగ్లీష్లో ట్రాన్సెండ్ అంటారు, తెలుగులో ఈ మూడు గుణాలని దాటితే శుద్ధ సత్వ గుణంలోకి వెళ్ళగలిగితేనే భగవంతుడికి చేరుకోగలుగుతాము అని చెప్పారు. మనం చాలాసార్లు ఎగ్జాంపుల్ చెప్పేసుకున్నాం. ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ అంటే సత్వగుణం, ఫ్లైట్ ఎక్కాలంటే కనీస సత్వగుణంలోకి రావాలన్నమాట. అంటే ఎయిర్పోర్ట్లోకి వచ్చి బోర్డింగ్ పాస్ తీసుకొని ఆ వెయిటింగ్ ఏరియాలో వెయిట్ చేస్తూ కూర్చుంటే అంటే సత్వగుణంలోకి మెయింటైన్ చేయటం, ఎయిర్పోర్ట్ ఎంటర్ అయిన దగ్గర నుంచి సత్వగుణంలో ఉన్నట్టు. అప్పుడు ఫ్లైట్ ఎక్కి ఫ్లైట్ గాల్లోకి ఎగిరింది అంటే నేల వదిలితే కానీ ఫ్లైట్ గాల్లోకి వెళ్ళదు కదండి, ఎక్కడొక్కడ నేల వదలాలి కదా. ఒక 2 కిలోమీటర్స్ హై స్పీడ్లో రన్వే మీద వెళ్ళినా ఎప్పుడప్పుడు నేల వదిలితే కన్నా చక్రం పైకి ఎగిరితేనే గాల్లోకి ఎగురుతాం కదా. అంటే సత్వగుణం నుంచి వదిలి శుద్ధ సత్వగుణంలోకి మనం అలా వదిలి ఎగరగలిగితేనే గాల్లోకి వెళ్ళగలుగుతాం. అంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళగలుగుతామని మనకి దాన్ని ఒక అర్థమయ్యే ఉదాహరణలాగా చెప్తున్నాను. ఇప్పుడు ఆ 14వ చాప్టర్కి ఫర్దర్ ఎక్స్టెన్షన్, ఆ మూడు గుణాల వారి గురించి ఇంకా మిగతా వివరాలు. దాదాపు ఎన్ని శ్లోకాలు ఉన్నాయండి ఇక్కడ, 17వ చాప్టర్లో 28 శ్లోకాలు ఉన్నాయి. భగవంతుడు అనుకూలిస్తే వాళ్ళు కంప్లీట్ చేస్తాం, లేకపోతే నెక్స్ట్ వీక్ వెళ్దాం, కంగారు లేదు. మనకేమీ అర్జెంట్గా ఎగ్జామ్ డెడ్ లైన్ ఏమీ లేదు కదా, ఫలానా తారీఖులో కంప్లీట్ చేయాలని ఏమీ లేదు. ఇప్పుడు ఈ భగవద్గీత అంతా అయిపోయాక ఎగ్జామ్ పెడితే ఎంతమంది రాయటానికి సిద్ధంగా ఉన్నారు? ఆ అసలు మాకైతే రాస్తాం ప్రభుజీ గుర్తుండే రాస్- దగ్గర రాస్తారా? ఓకే. గుర్తుండే దగ్గర. మాకైతే ఎవ్రీ 6 చాప్టర్కి ఒక ఎగ్జామ్ పెట్టారు. భక్తి శాస్త్రి అన్న కోర్సులో ఎవ్రీ 6 చాప్టర్లకి ఒక ఎగ్జామ్ ఉంటుంది అనమాట. ఆ ఎగ్జామ్లో 2 రకాల ఎగ్జామ్స్, ఒకటి శ్లోకాలు ఒక 15 శ్లోకాలు చెప్తారు, అది శ్లోకం తాత్పర్యంతో సహా మనం మననం చేసుకొని వాళ్ళకి చెప్పాలి. అది ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది ఎగ్జాము. సెకండ్ పార్ట్ ఆఫ్ ది ఎగ్జామ్ ఏంటంటే రిటర్న్ రిటర్న్ క్వశ్చన్స్ ఇస్తే ఆన్సర్స్ రాయాలి. మూడోది అటెండెన్స్కి 10 మార్కులు, శ్లోకాలకి 15 ప్రభుజీ మార్కులు. మీరు చెప్పు. పేపర్ కనుక మాకు ముందు చెప్తే మేము ఎలాగోలా ప్రిపేర్ అయి రాస్తాం ప్రభుజీ. పేపర్ పేపర్ ముందు ఇచ్చేయమంటారా? పేపర్ ముందు ఇస్తే ఎలాగోలా ప్రిపేర్ అవుతాం. సో 10 మార్కులు శ్లోకాలు అటెండెన్స్, 15 మార్కులు శ్లోక, 25 75 మార్కులు రిటర్న్ పేపర్. 1 నుంచి 6 చాప్టర్ అయ్యాక ఒక ఎగ్జాము, తర్వాత 7 to 12 ఒక ఎగ్జాము, 13 to 18 ఒక ఎగ్జామ్, అలా 3 ఎగ్జామ్స్ రాసాం మేము. బిట్స్ పెట్టండి ప్రభుజీ, ఆన్సర్స్ ఇచ్చి ఒకటి కరెక్ట్ దానిలో కరెక్ట్ పెట్టేస్తాం మేము. మల్టిపుల్ చాయిస్. సరే, ఓకే, మల్టిపుల్ చాయిస్. మల్టిపుల్ చాయిస్ ఇమ్మంటారు. ఓకే, రైట్ రైట్, స్టార్ట్ చేయండి అమ్మా. శిరీష మాతాజీ ఫస్ట్ శ్లోకం చదువుతారా 17వ చాప్టర్లో? చదువుతాను ప్రభుజీ. అర్జున ఉవాచ ఏ శాస్త్రవిధిముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః తేషాం నిష్ఠా తు కా కృష్ణ సత్వమాహో రజస్తమః. రైట్. అర్జునుడు ప్రశ్నించను, ఓ కృష్ణ, శాస్త్ర విధులను అనుసరించకపోయినా తమ స్వంత కల్పనను అనుసరించి పూజలు చేసేవారి పరిస్థితి ఎటువంటిది? వారు సత్వగుణంలో ఉన్నవారా, రజోగుణంలో ఉన్నవారా, లేక తమోగుణంలో ఉన్నవారా? మనకి చాలామంది, నో ప్రాబ్లం ప్రభు, యా, మనకి చాలామంది కనబడుతూ ఉంటారు, వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు పూజలు చేసుకుంటూ ఉంటారు, శాస్త్ర ప్రకారం పాటించరు, వాళ్ళకి నచ్చినట్టుగా పాటిస్తుంటారు. ఎవరికి నచ్చిన పూజలు వాళ్ళు చేసుకుంటారు, ఎవరికి నచ్చిన పద్ధతి వాళ్ళు చేసుకుంటారు. నైవేద్యం ఇదేగా ఎందుకు పెట్టాలండి, ఏదన్నా పెట్టచ్చు కదా అని అడిగే క్వశ్చన్స్ ఉండేవాళ్ళు ఉంటారు. సో వాళ్ళ గురించి అర్జునుడు అడుగుతున్నాడు. నారద పంచరాత్ర అని ఒక పుస్తకం ఉంది. స్వయంగా భగవాన్ శ్రీ విష్ణు నారదుడికి ఆయన్ని ఎలా పూజించాలో ఆయనే చెప్పాడు. మనకు తెలియదు కదండి ఆయన ఎలా పూజించాలో. ఆ నారద పంచరాత్ర అన్న పుస్తకంలో ఆయనకి హారతి ఎలా ఇవ్వాలి, నైవేద్యం ఎలా పెట్టాలి, తర్వాత చామర ఎలా ఇదాలి, ఏది ముందు చేయాలి, ఏది తర్వాత చేయాలి అనేది డీటెయిల్డ్గా నారద పంచరాత్ర పుస్తకంలో ఉంది. అందుకని మీరు ఇప్పుడు ఏ ఇస్కాన్ టెంపుల్లో మీరు చూసినా సరే నారద పంచరాత్ర పుస్తకం ప్రకారం చాలా వైష్ణవాలయాలు స్ట్రిక్ట్గా పాటించే వాళ్ళు ఆ పద్ధతిలోనే భగవంతుడిని పూజ చేస్తారన్నమాట. సో అలా తెలుసుకోని వాళ్ళు, ఇప్పుడు మనలాంటి వాళ్ళకి చాలామందికి నారద పంచరాత్రలో ప్రకారం ఎలా చేయాలో తెలియకపోవచ్చు. బట్ కొంతమంది చెప్పినా అర్థం చేసుకోకుండా మా ఇష్టం వచ్చినట్టు చేస్తాను అంటుంటారు పూజ.
వాళ్ళ గురించి అర్జునుడు అడుగుతుంటాడు. శాస్త్ర విధులను అనుసరించకుండా తమ సొంత విధులను అనుసరించి పూజలు చేసేవారి పరిస్థితి ఏంటి, వాళ్ళు ఏ గుణంలో ఉన్నట్టు కృష్ణ? సో ఆన్సర్ ఇవ్వకముందు మీ ఇష్టం, మీ ఆన్సర్ ఏంటో చెప్పండి. మన కింద చదవకముందు వాళ్ళు ఏ గుణంలో ఉన్నట్టు? రజోగుణం అండి. రజోగుణంలో ఉన్నట్టు. ఓకే, రైట్. భాష్యం. ఒక ప్రత్యేకమైన పూజా విధానం పట్ల శ్రద్ధ కలిగిన వ్యక్తి క్రమంగా జ్ఞాన స్థితికి ఎదిగి శాంతి శ్రేయస్సుల మహోన్నతమైన పూర్ణత్వ స్థితిని పొందుతాడని 4వ అధ్యాయంలోని 39వ శ్లోకంలో చెప్పబడింది. ఏంటంటే 4:39, ఒకసారి వెనక్కి వెళ్ళి చూద్దాం. మనకు కూడా రివిజన్ లాగా ఉంటుంది. ఎలాగో మీరందరూ ఎగ్జామ్ రాయటానికి ఉత్సాహంగా ఉన్నారు కదా, సో పనికి వస్తుంది. రైట్. 4:39. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం జ్ఞాన తత్పర సంశయితేంద్రియ జ్ఞానం లబ్ధా పరం శాంతిమచిరేణాధిగచ్చతి. దివ్య జ్ఞానానికి అంకితమైన వాడు, తమ ఇంద్రియాలను నిగ్రహించిన వాడైన శ్రద్ధావంతుడు అటువంటి జ్ఞానమును పొందటానికి అర్హుడు. దానిని పొందిన వాడై అతడు శీఘ్రమే పరమ ఆధ్యాత్మిక శాంతిని పొందుతాడు. దివ్య జ్ఞానానికి అంటే భగవంతుడికి సంబంధించిన జ్ఞానానికి అంకితమయ్యి ఇంద్రియాలను నిగ్రహించి శ్రద్ధావంతుడైనటువంటి వ్యక్తికి జ్ఞానం పొందటానికి అర్హుడు. ఏంటో కృష్ణుడు పెట్టిన ఏ లక్షణాలు కలపట్లేదు, చాలా కష్టంగా ఉన్నాయి. అన్ని స్టాండర్డ్స్ ఆయన హైలో పెట్టాడు. దానికి పొందిన వాడై అతడు శీఘ్రమే పరమ ఆధ్యాత్మిక శాంతిని పొందుతాడు. శీఘ్రమే, మనలాంటి వాడి కోసం కృష్ణుడు జాగ్రత్తగా వాడతాడు ఆ వాడు శీఘ్రమే. మళ్ళీ మనకి డౌట్ వస్తుంది కదా, అందుకని. రైట్. సో శాస్త్ర విధులను అనుసరించని వాడు అసురుడని, శాస్త్ర విధులను శ్రద్ధంగా అనుసరించేవాడు దేవతయని 16వ అధ్యాయంలో నిర్ణయించబడింది. ఇక ఒక వ్యక్తి శాస్త్ర విధులను పేర్కొనబడని కొన్ని విషయాలను శ్రద్ధతో పాటిస్తే అతని స్థితి ఎటువంటిది? అర్జునుని ఈ సందేహానికి శ్రీకృష్ణుడు తీర్చాలి. ఒక మనిషిని భగవంతునిగా ఎన్నుకొని శ్రద్ధతో అతన్ని పూజించేవారు సత్వగుణంలో ఉన్నవారా, రజోగుణంలో ఉన్నవారా, లేక తమో గుణంలో ఉన్నవారా? అటువంటి వారు పరిపూర్ణ జీవన స్థుతిని పొందుతారా? నిజమైన జ్ఞానంతో నెలకొని మహోన్నతమైన పూర్ణ స్థితికి ఎదగటానికి వారికి సాధ్యమేనా? శాస్త్ర విధి విధానాలను పాటించకపోయినా దేని మీదనో శ్రద్ధ కలిగి దేవతలను మనుషులను పూజించేవారు తమ ప్రయత్నంలో విజయాన్ని పొందుతారా? అర్జునుడు ఈ ప్రశ్నలు అడుగుతున్నాడు. ఇవాళ మనకి భగవంతుణ్ణి అంటే శ్రీకృష్ణ భగవానుని, వైష్ణవ శ్రీకృష్ణ యొక్క అంశల్ని పూజించే వారి కన్నా దేవతల్ని పూజించేవారు, ఉపదేవతల్ని పూజించేవారు, ఇటు వామాచారం అని ఉంటుంది. కొంతమంది ఆ నెగటివ్ అటు సైడ్ వాళ్ళని కూడా పూజలు చేసేవాళ్ళు ఉంటుంటారు. మనుషులకే గుడి కట్టేసే పరిస్థితి మంది. ఎవరో ఒక ఆయన ఇట్లా కొంచెం విభూతి తీయంగానే వెంటనే ఆయనకి 108 గుళ్ళు కట్టేసే పరిస్థితిలో మనం ఉన్నాం. ఎవరన్నా నోట్లో శివలింగం తీసామంటే ఆయన గుడి కట్టేస్తాం. సో మనందరం ఏమనుకుంటాం, వారు కొంచెం విభూతి తీసినా శివలింగం తీసినా వారు మహానుభావుడు సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే అనుకొని వాళ్ళ పేర్లు, భజనలు, అష్టోత్తరాలు, సహస్రనామాలు, పూజలు, వారి పాదం ముట్టుకుంటే 10,116 వీటిలన్నిటికీ మనం రెడీ అయిపోయాం అనమాట. సగం దేవుళ్ళను మనమే సృష్టించాం. భగవంతుడు సృష్టించిన దేవుళ్ళ కన్నా మనం సృష్టించిన దేవుళ్ళే ఎక్కువ ఉన్నారు. అటువంటి పరిస్థితి. సో 2వ శ్లోకం రమాదేవి గారు చదవండి అమ్మా. సరే ప్రభు. శ్రీ భగవాను వాచ త్రివిధా భవతి శ్రద్ధ దేహినాం సా స్వభావజ సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు. శ్రీకృష్ణ భగవానుడు పలికిన భగవాను వాచ, దేహదారి అయిన జీవుడు పొందిన ప్రకృతి గుణాలను బట్టి శుద్ధ సాత్వికము, రాజసికము, తామసికము అనే 3 రకాలుగా ఉంటుంది. ఇప్పుడు దానిని గురించి వినవలసింది. ఈ 3 రకాల గుణాల గురించి చెప్తున్నాడు ఆయన 1 by 1. రైట్. సుశీల మాతజీ 3 చదవండి అమ్మా. హరే కృష్ణ. సత్వానురూప సర్వస్య శ్రద్ధా భవతి భారత శ్రద్ధమయోయం పురుషో యో యచ్చెత్త సా ఏవ సహ. ఓ భారత, వివిధ ప్రకృతి గుణాలలో తన స్థితిని అనుసరించి మనిషి ఒకానొక రకమైన శ్రద్ధను పెంపొందించుకుంటాడు. తాను పొందిన గుణాలను బట్టే జీవుడు ఒక ప్రత్యేకమైన శ్రద్ధను కలవానిగా చెప్పబడతాడు. మనం అనుకున్నాం కదండి, ఈ త్రిగుణాలు మనని కట్టిపడేస్తాయి. సత్వగుణం కానీ, రజోగుణం కానీ, తమో గుణం కానీ, ఏదో గుణం మన మీద ఇన్ఫ్లుయెన్స్ చేసి ప్రభావం చూపించి మనని ఆ విధంగా బిహేవ్ చేసేట్టు చేస్తుంది. తమో గుణంలో ఉన్నాం అనుకోండి, ఆ తమో గుణంలో ఉన్నప్పుడు ఆలోచనలు కానీ, మాటలు కానీ, చేసే పనులు కానీ, చేతలు కానీ అన్నీ ఇంకా తమో గుణంలోనే ఉంటుంది అనమాట. ఇప్పుడు ఒక పిచ్చి పట్టిన వాడు ఎలా ఉంటారండి, ఏం మాట్లాడతారో వాడికి తెలియదు. అట్లాగే మనని తమో గుణం పట్టుకున్నట్టు, దెయ్యం పట్టింది అంటారు చూసారా, అట్లా మనని తమో గుణం పట్టుకుంది, లేదా రజోగుణం పట్టుకుంది. ఆ గుణం పట్టుకుంటే
ఇంకా అన్ని అటువంటి ఆలోచనలు, అటువంటి పనులు, అటువంటి మాటలు, అటువంటి పనులు, ఆ గుణం అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అనమాట మన మీద. ఉం? అందుకని ఆ గుణం నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. ఆ గుణాలు, ఆ ఇన్ఫ్లుయెన్స్, ప్రకృతి యొక్క ఇన్ఫ్లుయెన్స్ మన మీద అంత ఉంటుంది. పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు ఆ ఇన్ఫ్లుయెన్స్ అంత గట్టిగా ఉంటుంది అనమాట. భగవంతుడు పాదాలు పట్టుకుంటే తప్ప మనకున్న గుణంలో నుంచి మనం బయటికి రాలేము. అందుకే ఈ మాయ నుంచి తప్పించుకోవాలన్నా, ఈ త్రిగుణాల యొక్క ప్రభావం నుంచి మనం తప్పించుకోవాలన్నా భగవంతుడు పాదాలు పట్టుకుంటే తప్ప మనం బయటికి రాలేము అని శాస్త్రం గట్టిగా చెప్తుంది మనకి. రైట్. ఎటువంటి వాడైనా ప్రతి మనిషి ఒకానొక రకమైన శ్రద్ధను కలిగి ఉంటాడు. కానీ అతను కలిగి ఉండే స్వభావాన్ని బట్టి అతని శుద్ధ సాత్వికము, రాజసికము లేదా తామసికంగా భావించబడుతుంది. ఈ విధంగా తన ప్రత్యేకమైన శ్రద్ధను బట్టి అతడు కొందరు వ్యక్తులతో సాంగత్యం చేస్తాడు. ఇక 15వ అధ్యాయంలో చెప్పబడినట్లు యథార్థం ఏమిటంటే ప్రతి జీవుడు ఆదిలో భగవంతుని విభిన్నాంశమే. అందుకే ఆదిలో అతడు సమస్త ప్రకృతి గుణాలకు అతీతుడే. కానీ అతడు తన భగవంతుడితో ఉన్నట్టు సంబంధాన్ని మరిచిపోయి బద్ధ జీవితంలో ప్రకృతి సంపర్కంలోకి వచ్చినప్పుడు ప్రకృతి వైవిధ్యముతో సాంగత్యం వలన తన స్థితిని తయారు చేసుకుంటాడు. మనం మాట్లాడుకున్నాం. ఆకాశం నుంచి వస్తున్న వర్షపు నీటి బొట్టు స్వచ్ఛంగా ఉంటుంది. ఆ నీటి బొట్టు సరస్సులో పడితే ఆ స్వచ్ఛత కంటిన్యూ అవుతూ ఉంటుంది. అదే నీటి బొట్టు బురదలో పడిపోతే ఆ స్వచ్ఛత పోయి బురదలో నిమిడీకృతం అయిపోతుంది అనమాట. అలా మనిషి కూడా తన యొక్క లక్షణాలు బట్టి అటువంటి స్నేహితులను చూస్ చేసుకుంటాడు, అటువంటి వారితో కలిసి ఉంటాడు, అటువంటి ఆలోచనలతో ఉంటాడని చెప్తున్నారు. రైట్. తత్ఫలితముగా కలిగినట్టి కృత్రిమమైన శ్రద్ధ స్థితి కేవలము భౌతికమే అవుతాయి. మనిషి ఏదో ఒక రకమైన భావముతో లేదా జీవిత భావనతో నడపబడినా ఆదిలో నిర్గుణుడే దివ్యమైన వాడే. అందుకే భగవంతునితో తన సంబంధాన్ని తిరిగి పొందటానికి అతడు తన సంప్రాప్తించిన భౌతిక కల్మషాన్ని తప్పక శుద్ధి చేసుకోవాలి. ఆ నీళ్లు ఆకాశం నుంచి వచ్చిన చక్కటి నీటి బొట్టు బురదలో పడిపోయింది అనుకోండి, మళ్ళీ ఆ స్వచ్ఛత రావాలంటే ఏం చేయాలి? ఆ నీళ్లను గ్లాసులో తీసుకెళ్ళి ఫిల్టర్ చేసి కెమికల్స్ పెట్టి అదంతా చేస్తే ఆ మురికిపోయి మళ్ళీ ఫ్రెష్ వాటర్ బయటకు వస్తుంది. క్లీన్ వైట్ కలర్లో ఉన్న వాటర్ బయటకు వస్తుంది. అలా స్వచ్ఛంగా ఉన్న మనం ఈ భూలోకం ఉన్న బురదలో పడి, ఈ భూలోకం ఉన్న మాయలో పడి స్వచ్ఛత కోల్పోయి మనం ఎలా ఉండకూడదో అలా తయారయ్యాం. మళ్ళీ భగవంతుడి నామం, భగవంతుడి రూపం పట్టుకొని, గురువు యొక్క పాదాలు పట్టుకొని మళ్ళీ మనం ఆ ఫిల్టర్ చేసుకొని మనలో కల్మషాలన్నీ వదులుకొని మళ్ళీ మన స్వచ్ఛత పొంది తిరిగి భగవంతుడి దగ్గరికి వెళ్తానికి ఎలిజిబుల్ అవుతాం అనమాట. అది చెప్తున్నారు. ఈ ఆత్మానుభూతి మార్గాన్ని అతడు చేపట్టకపోతే తప్పకుండా ప్రకృతి గుణ ప్రభావానికే లోనవుతాడు. గుణాలు దాటటానికి ప్రయత్నం చేయకపోతే ఈ గుణాలలో కొట్టుకొని పునరతి జననం, పునరతి మరణం, ఇలా తిరుగుతూనే ఉంటామని మనకి శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్నారు. రైట్. ఈ శ్లోకంలో శ్రద్ధ అనే పదం చాలా ప్రధానమైనది. శ్రద్ధ లేదా విశ్వాసం అనేది ఆదిలో సత్వగుణం నుంచే వస్తుంది. మనిషి శ్రద్ధ ఒక దేవత మీదనో, కల్పిత దేవుడి మీదనో లేదా మానసిక కల్పనలోనో ఉంటుంది. మనిషికి ఉండే దృఢమైన శ్రద్ధ భౌతిక సత్వగుణ కర్మఫలముగా కలుగుతుంది. కానీ భౌతిక బద్ధ జీవన స్థితిలో ఏ కర్మలు పూర్తిగా పవిత్రమై ఉండవు. అవన్నీ మిశ్రితమే అయి ఉంటాయి. ఇక కర్మల గురించి చెప్తున్నారు. దట్స్ ఓకే. మనం ముఖ్యమైనది అర్థం చేసుకుందాం. దట్కి మనకి మొదట్లో మనం శుద్ధంగా ఉన్నాం. ఈ భూమి మీద పడినప్పుడు కలినీళ్లు జల్లినట్టుగా మనం రకరకాల ఇన్ఫ్లుయెన్సెస్ పోడి ఈ 3 రకాల గుణాల్లో మనం పట్టి తిరుగుతున్నాం. ఏ గుణంలో ఉంటే ఆ గుణంలోనే మళ్ళీ అనేక జన్మలు అదే గుణంలో కంటిన్యూ అవుతూ ఉంటుంది. రైట్. నెక్స్ట్ 4th శ్లోకం ఎవరు చదువుతారండి? హేమలత మాత చదువుతారమ్మా 4th. చదువుతాను ప్రభుజీ. కర్షయంత 4th శ్లోకం, శరీరస్థం 4th. ఆహారస్పతి అండి. యజంతే సాత్వికా దేవా. ఓకే ఓకే అండి. యజంతే సాత్వికా దేవాన్ యక్షరక్షాంసి రాజసాః ప్రేతాన్ భూతగణాన్ చాన్యే యజంతే తామసా జనాః. సత్వగుణంలో ఉన్న మనుషులు దేవతలను పూజిస్తారు. రజోగుణంలో ఉన్నవారు రాక్షసులను పూజిస్తారు. తమో గుణంలో ఉన్నవారు భూత ప్రేతాలను పూజిస్తారు. రైట్. ఏ గుణంలో ఉన్నవారు ఎవరిని పూజిస్తారు? సత్వగుణంలో ఉన్నారు దేవతలు. శుద్ధ సత్వగుణంలోకి వెళ్ళటానికి ప్రయత్నం చేసేవాళ్ళు భగవానుని పూజిస్తారు.
శ్రీకృష్ణ భగవానుడు ఏకోహి కురునందన బహుశాకాహి అనంతశ్చ ఏకోహి కురునందన ఒక్కడే ఆ భగవంతుడు. రజోగుణంలో ఉన్నవారు రాక్షసులను పూజిస్తారు, తమో గుణంలో ఉన్నవాడు భూత ప్రేతాలను పూజిస్తారు అన్నమాట. సో తమో గుణంలో ఉన్న రాక్షసులను పూజిస్తారంటే వాళ్ళు మన దొంగ సన్యాసులందరినీ పూజిస్తుంటాం కదండి. ఎవరు కనబడితే వాళ్ళు టీవీలో కనబడుతూ ఉంటారు రకరకాల మంది. ఆ దొంగ సన్యాసులు దొంగ స్వామీజీలు మనకు కనబడుతూ ఉంటారు. పాపం మనం చేసుకున్న పాపం మూలాన ఏంటంటే అటువంటి వాళ్ళ దగ్గర పడతాం. వాళ్ళ ఫోటోలు ఇంట్లో 6x6 నిలువెత్తు ఫోటోలు పెట్టుకొని వాళ్ళకి ఆరతులు ఇస్తూ ఉంటాం. ఇట్లా చేస్తూ వాళ్ళని రాక్షసులుగానే పూజిస్తూ ఉంటాం అనమాట. తమో గుణంలో ఉన్నవారు భూత ప్రేతాలు, ఇంకా వామభాగం అని మనం ఇందాక అనుకున్నాం కదండి. వాళ్ళు కొంతమంది భూతాలని ప్రేతాలని పూజించే వాళ్ళు ఉంటారు, ఆ నెగటివ్ సైడ్ చేసేవాళ్ళు, అటువంటి వాళ్ళు కూడా ఉంటుంటారు. ప్రభుజీ, చెప్పండి. ఆ పుట్టపర్తి సత్యసాయి బాబా వారు ఎవరండి? నేను ఏం చెప్పనమ్మా. మీరే ఎవరన్నా ఆయన భక్తులు ఉన్నారా? ఫస్ట్ ఆ క్వశ్చన్కి ఎవరన్నా ఆన్సర్ చెప్పండి. లేదు ప్రభుజీ. మీలో ఎవరన్నా ఆయన నేనైతే భక్తు మీ 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 గ్రూప్ లో ఎవరన్నా ఆయన భక్తులు ఉన్నారా చెప్పండి. మా మొదటి నుంచి ఆయనేనండి. మా నాన్నగారు డివోటీ, సత్యసాయి డివోటీ అండి. ఇంకా అదే అలవాటు మాకు ఇంట్లో. ఓకేనండి, సరే అయితే ఈ క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్పనమ్మా. మీరు చెప్పిన ప్రతి ఎగ్జాంపుల్ మాకు స్వామి గురించి అదే కనబడతా ఉన్నారండి. ఓకే, స్వామి యా, గురించి అన్నట్టు సరే నన్ను అనిపిస్తాను. మన్నించండి అమ్మా, మీ మనోభావాలను దెబ్బతీస్తున్నందుకు నన్ను మన్నించండి. అయ్యా అట్లా కాదు కదా, కాదులేండి. చెప్పాలి కదమ్మా, చెప్పాలి కాబట్టి ఆ, చెప్తున్నాను. ఆయన మార్గంలో చూపించాలి ఆయన కదా ఆయన మంచి గొప్పవారు మార్గం. కానీ భగవంతుడు కాదు. ఆ, ఓకే. ఆయన గొప్పవారే, ఆయనలో ఏవో ఆయనలో ఏవో మాయలు మంత్రాలు అవి తెలిసినవి ఉండొచ్చు, శక్తులు ఉండుండొచ్చు, ఎదుటి వారి గురించి అర్థం చేసుకునే శక్తులు ఉండొచ్చు, ఎదుటి వ్యక్తిలో ఉన్న రోగాలు పోగొట్టే శక్తి ఉండుండొచ్చు ఆయనలో, కానీ భగవంతుడు మాత్రం కాదు. అది అదేలేండి. భగవంతుడు మాత్రం కాదు. ప్రభుజీ, మరి జిఎస్ స్వామి వారు కూడా మా ఇంటికి రావాలి అంటే ₹1,00,000 డబ్బులు ఇస్తే పాదసేవ ఇచ్చినా తీర్థం ఇచ్చినా మా ఇంటికి రావాలి అన్నా కూడా ₹1,00,000 ఇవ్వాలంట ప్రభుజీ. యా యా అంటే ఇవాళ ఏం జరుగుతుందంటే అమ్మా, లెక్క ప్రకారం అసలు ఎవరు ఏ సన్యాసి కానీ ఎవరు రూపాయి కూడా తీసుకోకూడదమ్మా, ఏ చేసినా. కాకపోతే ఇవాళ ఏం జరుగుతుందంటే అమ్మా, ఆ, ఇవాళ డబ్బు లేకపోతే ఏ పని జరగట్లేదు కదా. ఒక టెంపుల్ కట్టాలన్నా, ఏ కార్యక్రమం చేయాలన్నా కావాలి కాబట్టి కొంత అన్నది ప్రిస్క్రైబ్ చేయటం స్టార్ట్ చేశారన్నమాట. ఇంటికి వస్తే ఈ పాద పూజలు ఇవన్నీ పెడితే ఏంటంటే ఎంతో కొంత డొనేషన్ లాగా వచ్చి అది సత్కార్యానికి ఉపయోగిస్తున్నారు లేదా అన్న దాన్ని బట్టి ఆలోచించాలి. వాళ్ళు సత్కార్యానికి ఉపయోగించకుండా ఎవరన్నా వచ్చి డబ్బులు అడుగుతున్నారంటే మాత్రం మనం ఆలోచించాలి, ఇంకొకసారి ఆలోచించాలి, వాళ్ళు పిలవాలా వద్దని ఆలోచించాలి. ఇవాళ ఏంటంటే అమ్మ, సాంప్రదాయంలో మనం మాట్లాడుకున్న 4 సాంప్రదాయాలు చాలాసార్లు మాట్లాడుకున్నాం మనం. రుద్ర సాంప్రదాయం, కుమార సాంప్రదాయం, శ్రీ సాంప్రదాయం, బ్రహ్మ సాంప్రదాయం. ఈ బ్రహ్మమత్వ ఈ 4 సాంప్రదాయాల్లో దాదాపు 99% సిన్సియర్ పీపులే ఉన్నారమ్మా. ఒకరిద్దరు, మనుషులు అన్నాక మనుషులే కదండి, మనుషుల్లో లోపాలు ఉంటాయి కదా. కొన్ని చోట్ల సన్యాసం తీసుకున్నా కొన్ని చోట్ల మిస్యూజ్ చేసే అవకాశం ఉన్నది. కొన్ని చోట్ల భగవంతుడి పేరు చెప్పి డబ్బు మిస్యూజ్ చేసే అవకాశం 1% లోపం లేదు. మిగతా సాంప్రదాయాల్లో 90% ఉన్నటువంటి ఈ సాంప్రదాయంలో చాలా చాలా అరుదుగా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈ సాంప్రదాయంలో చెక్ పాయింట్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఇస్కాన్ అన్న, నాకు శ్రీ సాంప్రదాయం వాటి గురించి తక్కువ తెలుసు, బట్ ఇస్కాన్ అన్న తీసుకున్నాను అనుకోండి. ఇప్పుడు నేను భగవద్గీత చెప్తున్నాను మీ అందరికీ, నేను మీకు కరెక్ట్గా చెప్తున్నానా లేదా అన్నది అందరికీ తెలియకపోవచ్చు, రైట్? అంటే కరెక్ట్గా నేను చెప్పకపోతే కరెక్ట్గా చెప్తున్నాను లేదా అని పై ఉన్న వాళ్ళకి, అంటే పైన అంటే ఒక అథారిటీ అని కాదు. ఇప్పుడు నేను ఒక ఆయన దగ్గర తెలుసుకుంటున్నాను, ఆయన నా క్లాస్ రికార్డింగ్ విన్నారనుకోండి, ఆయనకి చెప్తుంది, ఆయనకి అప్పుడు తెలుస్తుంది నేను కరెక్ట్ చెప్తున్నానా తప్పు చెప్తున్నానా. ఒక్కోసారి మేబీ నేను తప్పు చెప్పొచ్చు, అర్థమైందా? అట్లా అట్లా ఒక్కొక్కసారి చిన్న చిన్నవి జరగచ్చు. కానీ జనరల్గా ఏంటంటే ఇస్కాన్ అనే ఆర్గనైజేషన్లో ఏంటంటే ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేశారు. ఆ స్ట్రక్చర్ ఎలా ఉందంటే ఎక్కడికి వెళ్ళినా అందరూ భగవంతుడు ఒకే విధంగా ఆరతి ఇవ్వాలి. శ్రీల ప్రభుపాదుల వారు రూల్స్ పెట్టారు. ఆ రూల్స్ పెట్టకపోతే మన మనసుకి ఎలా వస్తుందంటే ఆ, మనం ఫస్ట్ నైవేద్యం పెట్టి తర్వాత మిగతాది ఇచ్చేద్దామండి అన్న ఆలోచన కూడా వచ్చేస్తుంది మనకి. సో శ్రీల ప్రభుపాదుల వారు రూల్స్ క్రియేట్ చేశారు. ప్రపంచంలో ఏ టెంపుల్కి వెళ్ళినా పొద్దున మంగళారతి ఇలాగే ఉంటుంది. సంసార దావా నలలీదలోక
త్రణయ కారుణ్య ఘనఘనాత్వం ప్రాప్తస్య కళ్యాణ గుణర్ణవస్య వందే గురో శ్రీచరణారవింద. ఏ టెంపుల్కి వెళ్ళినా పొద్దున్న 4:30కి ఈ సంసార దావన అన్న దాంతో స్టార్ట్ అవుతుంది. మంగళారతి, ఆరతి ఎలా ఉండాలి, ప్రసాదం ఎలా పెట్టాలి, నైవేద్యం ఎలా పెట్టాలి, ప్రతిరోజు మార్నింగ్ భాగవతం క్లాస్ అన్నది ఒక్కళ్ళు అటెండ్ అవని 10 మంది అటెండ్ అవని ప్రతిరోజు మార్నింగ్ భాగవతం క్లాస్ అన్నది ఉండాలి. ఇలాంటివి కొన్ని ప్రిస్క్రిప్షన్ ప్రపంచంలో ఎవరున్నా ఫాలో అయ్యేట్టుగా ఉన్నారు. సో ఆర్గనైజేషన్ పెద్దదైపోయాక ఒక్కోసారి డీవియేట్ అవ్వకుండా అవకాశం ఉంటుంది. సో కండిషన్స్ అన్ని కొన్ని చాలా స్ట్రిక్ట్ కండిషన్స్ పెట్టారన్నమాట, ఎవరు డీవియేట్ అవ్వకుండా. సో దానికి రకరకాల కమిటీస్ కూడా పెట్టారు. ఇప్పుడు ఎలా అయితే కంపెనీస్కి ఆడిటర్స్ వచ్చి చెక్ చేస్తుంటారు చూసారండి, ఫైనాన్స్, అకౌంట్స్ అన్ని బ్యాంకుల్లో ఆడిట్స్ చేసినట్టుగా, అట్లా ఇస్కాన్ టెంపుల్స్లో కూడా వేరే డిపార్ట్మెంట్స్ లాగా వచ్చి చూసి వెళ్తూ ఉంటారు, పద్ధతులన్నీ ఫాలో అవుతున్నారా లేదా. బ్రహ్మచారులు ఉంటారు టెంపుల్లో, ఆ బ్రహ్మచారులు ఎలా ఫాలో అవుతున్నారు, వాళ్ళు ఏం చేయాలి. ఇవాళ చాలా మంది ఇస్కాన్ బ్రహ్మచారులకి స్మార్ట్ ఫోన్ ఉండకూడదు, పాతకాలం ఫోన్లు ఉండాలి చూడండి, డబ్బా ఫోన్లు అంటుంటాం కదా మనం, ఇదివరకు నోకియా ఫోన్లు అవన్నీ, ఆ ఫోనే వాడాలి. బ్రహ్మచారులు స్మార్ట్ ఫోన్ ఉండకూడదు, ఎందుకంటే స్మార్ట్ ఫోన్ ఉన్న దగ్గర నుంచి మనసు చెల్లిస్తూ ఉంటుంది, ఏదో ఒకటి చూస్తూ ఉంటాం, మనసు చెల్లిస్తుంది. మనసు చెల్లించకుండా ఉండేట్టుగా వీలైనంత వరకు అలా దూరంగా ఉండాలి. అలా ప్రతి విషయంలోనే ప్రసాదం ఎలా ఉండాలి, ప్రతి విషయంలోనూ రూల్స్ అన్నీ ఉంటూ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అమ్మ రమాదేవి గారు, మీరు ప్రాక్టికల్గా అడిగారు ఒక క్వశ్చను. కొన్ని వైష్ణవ సాంప్రదాయాల్లోనూ ఇంటికి వస్తే ఇంత ఇవ్వాలని అడుగుతున్నారు, కొన్ని వేరే సాంప్రదాయాల్లో అసలు అపసాంప్రదాయాల్లో కూడా కాళ్ళు ముట్టుకుంటే డబ్బులు ఇవ్వాలి అన్నీ ఇట్లా కూడా ఉంటున్నాయి. కాకపోతే ఒకటే తేడా ఏంటంటే అమ్మ, నేను చూసినంత వరకు ఈ ఈ ప్రాపర్ సాంప్రదాయాల్లో ఏంటంటే మనం ఇచ్చిన ప్రతి రూపాయి సద్వినియోగం జరుగుతుంది, అది ఎవరి జేబులోకి వెళ్ళట్లేదు, అది వాళ్ళు రన్ చేసే టెంపుల్కి వెళ్తుంది, లేకపోతే అక్కడ ఉన్న గోశాలకు వెళ్తుంది, లేక అక్కడ ఉన్న నిత్య ప్రసాద సేవకి వెళ్తూ ఉంటుంది. కానీ వేరే దొంగ స్వామీజీల దగ్గరికి మనం ఇస్తున్న డబ్బులు ఏంటంటే అది ఎక్కడికి వెళ్తుందో ఎవరికి తెలియదమ్మా, అది వాళ్ళ ఆస్తుల రూపంలో జరుగుతూ ఉంటుంది అనమాట అది. సో అదొకటి నేను చెప్పగలుగుతాను. తర్వాత సత్యసాయిబాబా గురించి మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను, శాస్త్ర ప్రకారం, ఎందుకంటే భగవంతుడు భాగవతంలో క్లియర్గా చెప్పారు, ప్రతి అవతారం భగవంతుని అవతారం ప్రతిదీ ముందే చెప్పబడింది. అనేక అవతారాలు భగవంతుడితో ఉన్నా సరే ప్రతి అవతారం చెప్పబడింది. సత్యసాయిబాబా వారు నేనే భగవంతుడిని అని డిక్లేర్ చేశారు. ఆయన నేనే భగవంతుణ్ణి, ఈ సకల చరాచర సృష్టికి నేనే కారణము అంటే డైరెక్ట్గా నేను అనరు, స్వామి అని మాట్లాడతారు. మీరు ఆయన లెక్చర్స్ ఏమన్నా వినుంటే స్వామికి తెలుసు అంటే నేను సత్య శ్రీనివాసన్ నే పేరు నానే వేరే విధంగా మాట్లాడినట్టు ఆయన స్వామికి తెలుసు అన్నట్టుగా మాట్లాడతారు అనమాట. సో ఆయన శాస్త్ర ప్రకారం, నన్ను మన్నించాలి, శాస్త్ర ప్రకారం ఆయన భగవత్ స్వరూపం కాదు. ఆయన మేబీ ఒక గొప్ప వ్యక్తి అయి ఉండొచ్చు, ఎన్నో మంచి పనులు చేశారు, ఎంతోమందిని మంచి మార్గంలో పెట్టారు. కానీ ఎప్పుడైతే నేను భగవంతుడిని కానో, నేనే భగవంతుడిని అని చెప్పటం మనం చేసేది పెద్ద తప్పు. అందుకనే చాలామంది ఏమంటారంటే నేనే భగవంతుడిని అని చెప్పరు. కొంతమంది నేను ఆయన శిష్యుడినో, నేను దైవ సహాయకుడినో, నేను కూడా ఒక సేవకుడిననే మాట్లాడతారు. మీరు ఇస్కాన్ టెంపుల్లో కానీ ఎవరన్నా చూసినా సరే నేను ఆ భగవంతుడి సేవకుణ్ణి, ఆ సేవాభావంతోనే మాట్లాడతారు. అహం బ్రహ్మాస్మి, నేనే భగవంతుడిని ఎవరు మాట్లాడరమ్మా. సో అందుకనే మేము చాలా వరకు ఆ సాంప్రదాయాలు, సత్సాయిబాబా కానీ ఇట్లా చాలా సాంప్రదాయాల్ని మేము ఒప్పుకోమంటే అర్థం ఏంటంటే వాళ్ళ మీద వేరే భావం లేదు, మన జీవితం వేస్ట్ అవుతుందని. ఇప్పుడు లైఫ్ అంతా వాళ్ళని పట్టించుకొని, ఈ జన్మంతా వాళ్ళకి ఆరతలు ఇచ్చి, ఈ జన్మంతా వాళ్ళతోటి బంధం పెంచుకొని, ఈ జన్మంతా వాళ్ళకి సేవ చేసి చివరికి ఏమవుతుంది, భగవంతుడిని చేయాల్సిన సేవ ఒక మానవుడికి చేస్తున్నాం మనం. మేబీ గొప్ప మానవుడై ఉండొచ్చు. సో ఆ గొప్ప మానవుడికి చేసిన సేవ భగవంతుడికి వెళ్ళదు కదండి. సో మన జీవితం యొక్క అవకాశం కోల్పోయినట్టే కదా. అసలు ఏ భక్తి మార్గంలో లేకపోతే ఓకే, అసలు భక్తి మార్గంలో ఉండదలుచుకున్నప్పుడు సరైన పద్ధతిలో ఫాలో అయితే ఆ మార్గంలో వెళ్తాం మూలాన మనం ముందుకెళ్తూ ఉంటాం. ప్రభుజీ, మరి ఇస్కాన్ టెంపుల్ లో శ్రీ ప్రభుపాదులు వారి విగ్రహం ఉంటది, ఆయనకి అన్ని చేస్తా ఉంటారు కదండి. అదేంటంటే గురువు శ్రీల ప్రభుపాదుని ఎప్పుడు భగవంతుడిగా చూడరు. గురువు ఎప్పుడు భగవంతుడు కాదు, కానీ భగవంతుడిని ఎలా గౌరవిస్తామో అలా గురువుని కూడా గౌరవించాలి. కానీ ఏ గురువు అన్నా నేనే భగవంతుడిని అని చెప్పాడంటే ఆ రోజు నుంచి మనం ఇంకా ఆయన ఆపేయచ్చు.
ఒకవేళ ఉమ్. ఇస్కాన్లో కూడా ఎవరన్నా నేనే భగవంతుడిని నేనే కృష్ణుడిని అని ఎవరన్నా అంటే ఆ రోజు నుంచి మీరు ఆయన్ని వెంట మానేయచ్చు. నేను చెప్తున్నాను, నేను ఇవాళ ఈ చెప్పిన సెంటెన్స్ మీరు లైఫ్ లాంగ్ మీరు ఉపయోగించుకోవచ్చు. ఇస్కాన్ కాదు, ఎక్కడన్నా సరే నేనే భగవంతుడిని అని ఎవరన్నా చెప్తే వారిని ఫాలో అవ్వద్దు అంతే. సో శ్రీల ప్రభుపాదుకి ఎందుకంత అంత ఇంపార్టెన్స్ ఇస్తారంటేమా, ఆయన ప్రధాన ఆచార్యుడు. ఇప్పుడు శ్రీ సాంప్రదాయంలో రామానుజాచార్యుల వారికి ఎంతో ఎంత ముఖ్యమైన ఇంపార్టెన్స్ ఇస్తారు ఆళ్వార్లో అంత రామానుజాచార్యుల వారికి. ఎందుకంటే ఆయన ఆయన ఆ సాంప్రదాయానికి ఆయన దాని ప్రధాన ఆచార్యులు. అలా ఇస్కాన్ గౌడీయ మఠానికి ఆయన ప్రధాన ఆచార్యులు కాబట్టి ఆయన చెప్పిన పద్ధతిలో ప్రతి సాంప్రదాయం నడుస్తోంది కాబట్టి ప్రతి టెంపుల్లో ఆయన విగ్రహం పెట్టి ఫస్ట్ గురు ఆరతి, ఫస్ట్ భగవంతుడికి చేశాక ఆరతి, తర్వాత గురు ఆరతి అని చేస్తారన్నమాట. ఫస్ట్ భగవంతుడి సంసార దావన జరిగాక గురువు ఆరతి అన్నది ప్రతిరోజు చేస్తారు. గురువుని భగవంతుడితో సమానంగా పూజిస్తూ భగవంతుని గురువు యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ ఉంటారు. ఎందుకంటే భగవంతుడి దగ్గరికి మనం తీసుకెళ్ళగలిగేది ఎవరు? గురువు. కేవలం గురువు. మనంతట మనం వెళ్ళలేం. గురు అంటే మీనింగ్ ఏంటండి? గు అంధకారం, రు అంధకారాన్ని ఎవరైతే తీసేస్తారో వారే గురువు. ఓం అజ్ఞానతిమిరాంధస్య అని మాట్లాడుకున్నట్టు. అర్థమైందమ్మా హేమలత మాతాజీ? అర్థమైంది ప్రభుజీ. వాళ్ళు గురువులు అని గురువు చెప్పారు. లాగా మాట్లాడతారు అనమాట. అదే. అలా. సో మా సాంప్రదాయంలో మేము చదువుకున్న దాని ప్రకారం భాగవతంలో చెప్పని అవతారాన్ని మేము అవతారంగా గుర్తించాం. ఇంకెవరన్నా అదే. సరే నేనే భగవంతుడిని అని ఎవరు చెప్పినా సరే భాగవతంలో లేదు అంటే అది అవతారంగా మేము భావించామన్నమాట. మహానుభావులు అయి ఉండొచ్చు, సిద్ధ పురుషులు అయి ఉండొచ్చు, యోగులు అయి ఉండొచ్చు, రకరకాల మంది ఉన్నారు. యోగి వేరు, సిద్ధ పురుషుడు వేరు, మహానుభావుడు లేడు, మంచివాళ్ళు వేరు, భగవంతుడు వేరు. ఇది మనం అర్థం చేసుకోవాలి. అర్థమైందండి? యోగి వేరు, సిద్ధ పురుషులు వేరు, ఋషులు వేరు. వీళ్ళెవరూ భగవంతుడు కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సృష్టి చేయగలిగిన వ్యక్తి భగవంతుడు అని మనం తెలుసుకున్నాం. విశ్వామిత్రుడు ఏం చేశాడు? త్రిశంకు స్వర్గం సృష్టించాడు. అంటే విశ్వామిత్రుడు భగవంతుడా? కాదు. అర్థమైందండి? సృష్టి చేయగలిగిన శక్తి ఉన్నా విశ్వామిత్రుడు ఇంకో లోకం సృష్టించాడు. అంటే ఒక ఋషికి మంత్ర యొక్క శక్తి చేత ఇంకో లోకం సృష్టించగలిగాడు. ఆ లోకం ఇవాళ మనం ఇంత విభూతి తీస్తేనే ఆయన దేవుడు అంటుంటే మరి విశ్వామిత్రుడు మరి ఇంకో లోకం సృష్టించగలిగాడు. మరి నిజంగా ఆ కొలమానం ప్రకారం విశ్వామిత్రుడిని దేవుడు అనుకోవాలి కదా. శ్రీకృష్ణుడి యొక్క అవతారం అనుకుని ఆయన గుడి కట్టి ఆయనకి పూజలు చేసి ఆయన అష్టోత్తరాలు ఆయన సహస్రనామాలు చదివి ఆయన చెప్పాలి. కానీ మరి షిరిడి బాబా అండి, షిరిడి సాయిబాబా కూడా భగవంతుడు యొక్క అవతారం కాదమ్మా. ఆయన ఒక మహానుభావుడు. నేను ఇస్కాన్కి రాకముందు షిరిడి సాయిబాబాకి బాగా డివోటీని. చాలా సంవత్సరాలు షిరిడి వెళ్తూ ఉండేవాడిని, సాయి చరిత్ర చదువుతూ ఉండేవాడిని. నాకు చాలా సంవత్సరాలు ఈ ఫిలాసఫీ యాక్సెప్ట్ చేయడానికి కూడా టైం పట్టింది. మీకు ఓపెన్గా చెప్తున్నాను. నేను ఇస్కాన్ సాంప్రదాయంలోకి వచ్చినా సరే నేను వాళ్ళు చెప్పింది నాకు యాక్సెప్ట్ చేయడానికి చాలా టైం పట్టింది. కొన్ని సంవత్సరాలే పట్టింది నాకు చెప్పడానికైతే. తర్వాత అర్థమైంది, ఓకే ఆయన మహానుభావుడు, ఆయన భగవంతుని అవతారం కాదు, ఆయన శ్రీకృష్ణుని యొక్క స్వరూపం కాదు అని నాకు తర్వాత యాక్సెప్ట్ చేయగలిగాను అనమాట నేను. కాకపోతే అట్లీస్ట్ ఆయన ఎప్పుడు ఎవరిని నేనే భగవంతుడిని నేను ఎప్పుడూ చెప్పలా. మీరు వింటే నేనే భగవంతుడు అన్నలా ఎవరన్నా అన్నా ఒప్పుకునేవారు కాదు. రామ్ అనేవారు కదా ప్రభుజీ. అల్లా మాలిక్ అనేవారు, లేకపోతే ఏదో ఒక నామం చెప్పేవాళ్ళు. అందరినీ భాగవతం చదవమనేవాళ్ళు, అందరినీ రామాయణం చదవమనేవాళ్ళు, భగవద్గీత జ్ఞానేశ్వరి భగవద్గీత చదవమని చెప్పేవాళ్ళు. ఇలాంటివన్నీ చెప్తూ ఉండేవాళ్ళు. అంతేగాని నా పూజ చెయ్యండి, నా నామం చెయ్యండి అని ఆయన ఎప్పుడు చెప్పలా. ఇప్పుడు ఇవాళ జరుగుతుందంతా మనం క్రియేట్ చేసింది. ఈ సాయిబాబా టెంపుల్స్ ఇన్ని వచ్చినాయి కానీ ఇవన్నీ ఆయన ఎప్పుడు చెప్పలా. నాకు మందిరం కట్టండి, నాకు నిత్య పూజలు చేయండి, నాకు రోజుకి 5 హారతులు ఇవ్వండి, నాకు అది చేయండి ఇచ్చేయండి అని ఆయన ఎప్పుడు చెప్పలేదు. మనం క్రియేట్ చేసాం. ఇంకా ఆ సాంప్రదాయం అలా ప్రతి ఊరు వెళ్ళిపోయి డీప్గా వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరు చాలామంది వైష్ణవ సాంప్రదాయంలో చాలా గొడవలు అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ మధ్య గొడవ అవుతుంది. షిరిడి సాయిబాబా గుడి ఎంతవరకు తయారైందంటే దాదాపు షిరిడి సాయిబాబా పెద్దది ఉండి ఆయన పాదాల దగ్గర శివలింగం పెడతాం, ఆయన పాదాల దగ్గర లక్ష్మీదేవి విగ్రహాలు ఉంటాం. అంటే పాదం అంటే ఆయన అంత పెద్దగా ఉండి ఆ కింద అలా ఉంటాం. ఇలా కూడా చాలా విగ్రహాలు ఉన్నాయి. సో దాని మీద కూడా చాలా కాంట్రవర్సీ నడుస్తుంది, అవన్నీ తీసేయాలి మీరు అని.
ఆయన పాదాల దగ్గర వేరే దేవతలు చూపించకూడదు మీరు అన్నది చాలా కాంట్రవర్సీ నడుస్తున్నాయి. కాకపోతే ఏంటంటే బాగా డీప్గా పాతుకుపోయింది కాబట్టి ఇవాళ ఎవరన్నా చెప్పినా కష్టమే. నేను చెప్తున్నా కదమ్మా, నేను నాకే 4-5 సంవత్సరాలు 3 సంవత్సరాల పైన నాకే పట్టింది యాక్సెప్ట్ చేయడానికి కంప్లీట్గా. ఓ పక్కన కృష్ణపాదంలో ఉన్నా నేను అక్కడ వదులుకోవడానికి చాలా టైం పడింది. తర్వాత ఎప్పుడైతే నాకు 100% క్లారిటీ ఉందో నాకు అర్థమైంది. నేను దూషించను ఆయన్ని, నేను ఏ రోజు దూషించను. ఆయన మీద గౌరవం ఉంది నాకు. ఆయన చరిత్ర నేను ఒక 50 సార్లు చదువుంటాను, సాయి చరిత్ర. సో సో చాలాసార్లు చదివాను నేను. సో డీప్గా నాకు అండర్స్టాండింగ్ ఉన్నది ఏం చేశారన్నది. బట్ ఆయన భగవంతుడు కాదు, ఆయన భగవంతుడు అవతారం కాదు. ఇవాళ ఆయన్ని పూజిస్తే కృష్ణుని పూజించినట్టు కాదు. ఆయన లౌకికమైన కోరికలు చాలా తీర్చారు. సో మనకి లౌకికమైన కోరికలు ఉన్నాయంటే ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు. కోరికలు దాటి వెళ్ళాలంటే శ్రీకృష్ణ భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి. చాయిస్ మందే. స్వామి నాకు ఆ కోరికలు లేకుండా నా వల్ల కాదండి అంటే మనం ఏం చేయలేం. కానీ శ్రీకృష్ణ భగవంతుడు ఏమన్నా చతుర్విధ భజంతేమ అన్నట్టు మీకు అసలు నా దగ్గర కోరికలతో రావద్దు, కేవలం కృష్ణ భక్తి కృష్ణ ప్రేమ మోక్షం కోసం నా దగ్గరికి రండి. కానీ మీకు అది ఆ స్టేజ్కి రాలేదా, సరే కోరికలతోనా నా దగ్గరికి రండి. అది నాకు ప్రిఫరెన్స్ కాదు, బట్ కోరికలతోనా నా దగ్గరికి రండి. అలా అని నేను కోరికలతో నా దగ్గర రావద్దన్నాను కానీ అటు ఇటు పరిగెట్టొద్దు. మీరు కోరికలతో వచ్చినా నా దగ్గరికి రండి, కోరికలు దాటి వచ్చినా నా దగ్గరికి రండి. అది మన కొత్త స్టూడెంట్ జాయిన్ అయ్యాడు గీతా క్లాస్లో, చాలా శ్రద్ధగా వింటున్నాడు. ప్రభుజీ చెప్పండి అమ్మా. మరోలా భావించొద్దంటే నేను ఒక మాట్లాడను. అయ్యో అడుగమ్మా, అడుగక్క, ఏం పర్వాలేదు, అడుగు. అంటే ఇప్పుడు మా ప్రభుపాదను ఆయన కృష్ణుడి స్వరూపం అన్నారు, నిత్యానంద స్వామి ఏమో బలరామ స్వరూపం అన్నారు కదా, మరి అదే. యా, సో ప్రభుపాదం నేను కృష్ణుడి స్వరూపం లేదమ్మా, చైతన్య మహాప్రభు. ఆ చైతన్య మహాప్రభు కృష్ణుని యొక్క అవతారం అన్నది అనేక చోట్ల దాని గురించి శాస్త్రాల్లో ప్రస్తావించింది. శ్రీమద్ భాగవతంలో వచ్చింది, విష్ణు సహస్రనామంలో వచ్చింది, ఇట్లా చాలా చోట్ల వచ్చింది. దానికి ప్రూఫ్స్ ఉన్నాయి. శాస్త్రాల్లో ఆయనే భగవంతుని యొక్క అవతారం. శ్రీకృష్ణుడు కలియుగంలో మళ్ళీ ఆ చైతన్య మహాప్రభు ఒకలాగా భక్తుని రూపంలో వచ్చాడు అన్నది అనేక శాస్త్రాల్లో దాని గురించి రిఫరెన్స్ ఉన్నది. సో ఈ క్వశ్చన్ నాకు వచ్చింది మొదట్లో, ఎగ్జాక్ట్లీ మీరు అడిగినట్టు వచ్చింది. సో శాస్త్రాల్లో రిఫరెన్స్ ఉంది. నాకు సడన్గా ఇప్పుడు నాకు రెడీగా లేదు, కానీ నేను నెక్స్ట్ క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడెక్కడ ఉన్నదన్నది. చెప్తే చాలు. అట్లా కాదమ్మా, ఇంపార్టెంట్ తెలుసుకోవడం కూడా ముఖ్యం కదా. ఇప్పుడు మిమ్మల్ని ఎవరన్నా రేపు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తే మీరు కూడా ఆన్సర్ చేసేట్టుగా ఉండాలి కదా. ఇప్పుడు ఈ సెషన్లో అటెండ్ అవుతున్న వాళ్ళందరూ ఈ ఫిలాసఫీ అర్థం చేసుకుంటున్నారు అంటే అర్థం ఏంటంటే మీరు కూడా ఈ ఫిలాసఫీని ఆకళింపు చేసుకోగలగాలి. రేపు మిమ్మల్ని ఎవరైనా క్వశ్చన్ చేసినా సరే ఆన్సర్ చేయగలిగే శక్తిలో ఉండాలి, ఆ పద్ధతిలో ఉండాలి. అప్పుడే ఈ పరంపర, ఈ మార్గం వెళుతూ ఉండాలి. ఇవాళ మన క్లాస్లో 10 మంది ఉన్నారు, మీలో కనీసం 4 మీ ఓన్ భగవద్గీత క్లాసెస్ స్టార్ట్ చేయాలి ఈ సెషన్ అయిపోయాక. రేపు ఫిబ్రవరి నుంచి మీలో కనీసం 4 అన్నా మీకు తెలిసిన వాళ్ళని పిలిచి భగవద్గీత మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఒక్కసారికైనా ప్రభుజీ అది నా కోరిక. మీ రికార్డింగ్లు మళ్ళీ మళ్ళీ వింటేనే ఏదో కొంచెం నెక్స్ట్ క్లాస్ కి చెప్పగలుగుతున్నాం. అట్లాగే విని చెప్పటం, మళ్ళీ ఒకసారి క్లాస్లో చదువుకొని చెప్పటం, ఎంతో కొంత మనకు తెలిసింది చెప్తున్నాం. ఇక్కడున్న గ్రేట్ అడ్వాంటేజ్ ఏంటంటే అమ్మా, మనం తప్పు చెప్పట్లేదు, శాస్త్రం దాటి ఏం చెప్పట్లేదు, కేవలం ఈ పుస్తకంలో ఉన్నదే చెప్తున్నాను. ఇప్పుడు నేను చెప్తున్నా నా సొంత పైత్యం ఏం లేదు, కేవలం కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చెప్తాను ప్రాక్టికల్గా అర్థమయ్యేట్టు. ఎగ్జాంపుల్స్ నా సొంతమై ఉండొచ్చు, బట్ కానీ శాస్త్రం మొత్తం నేను శ్రీల ప్రభుపాదుల వారు ఏం చెప్పారు, ఆ గురు పరంపరలో వాళ్ళు ఏం చెప్పారు, అదే మీకు చెప్తున్నాను. ఆయన రాసిన తాత్పర్యం మనం తీసుకొని మాట్లాడుకుంటున్నాం. మనం సొంత పైత్యం ఏమీ లేదనమాట. సో అలా ఇది మీకు ఇది మీ చేతిలో ఉంటే మీరు కూడా భగవద్గీత క్లాసెస్ చెప్పచ్చు. ఎందుకు చెప్తున్నారు భగవద్గీత క్లాసెస్? భక్తి మార్గంలో నడవడానికి, మనం భక్తి మార్గంలో కంటిన్యూ అవటానికి, ఈ భక్తి మార్గం అందరికీ అందజేయటానికి. నేను భగవద్గీత క్లాసెస్ చెప్తున్నాను అన్న గొప్పతనం కోసం కాదు. అర్థమైందండి? అర్థమైంది. నేను భగవద్గీత క్లాసెస్ చెప్తున్నాను ఒక 100 మందికి చెప్పుకోవటానికి కాదు. మళ్ళీ అది గర్వానికి హేతు అవుతుంది. అది గర్వానికి హేతు అవుతుంది. ఆసురి లక్షణం అంతే, ఆసురి లక్షణం. యాక్చువల్గా ఏంటంటే అండి, 2 పక్క పక్కనే ఉంటాయి.
భక్తి గర్వం కొంచెం పక్కపక్కనే రైలు పట్టాల్లో నడుస్తూ ఉంటుంది. నువ్వు సడన్ గా గర్వం వైపు వెళ్ళిపోతావు, మనకు తెలియదు. ఆ సడన్ గా గర్వం వైపు వెళ్ళిపోతాం, మనకు తెలియకుండానే వెళ్ళిపోతాం. సో అందుకని మనం తరిచి తరిచి చూసుకోవాలి. ఓ గర్వం వైపు వెళ్తున్నానా నేను? ఏంటండి, భగవద్గీత నాకు పూర్తిగా తెలుసండి అని మాట్లాడే ఉంటే గర్వమే. ఏం మాట్లాడుతున్నారండి, నాకన్నా ఎక్కువ తెలుసా మీకు అని నోట్లోంచి వచ్చిందంటే అది గర్వమే. నిజంగా శాస్త్రం తెలిసిన వాళ్ళు అలా మాట్లాడరు. ఏమంటే నాకు తెలిసినంత గర్వం, భగవంతుడు శ్రీకృష్ణుడు గీతలో ఏం చెప్పారంటే అట్లా అంటాం తప్ప, ఏందా నీకు తెలిసింది, నాకే ఎక్కువ తెలుసు అన్నామంటే అది గర్వం. అది నీలో భక్తి మాట్లాడట్లా, గర్వం మాట్లాడుతుంది. సో మనకు అదే ఎప్పటికన్నా గుర్తు, నీలో భక్తి మాట్లాడుతుందా, నీలో గర్వం మాట్లాడుతుందా? గర్వం తప్పని వచ్చేస్తుంది, నలుగురు పొగడంగానే వచ్చేస్తుంది. ప్రభుజీ మీరు క్లాస్ బాగా చెప్తున్నారని టంగా లేచి కూర్చుంటారు. ప్రభుజీ మీరు భలే శ్లోకం పాడుతున్నారని గర్వం వచ్చేస్తుంది. అది రాకుండా చూసుకోవాలి, మనం పరికించుకోవాలి. మనం పరికించుకొని ఇది కేవలము శ్రీకృష్ణ సేవ కోసమే భగవద్గీత క్లాసెస్ చెప్తున్నాము, భగవంతుని మాట అందరికీ అందజేయటం కోసమే చెప్తున్నాము అన్న భావాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు కూడా గురు పూజ, ఓం అజ్ఞాన తిమిరాంధస్య, ఇవన్నీ ఎందుకు చేస్తాం? గురువును పూజించి క్లాస్ స్టార్ట్ చేస్తున్నాం, భజన చేసి క్లాస్ స్టార్ట్ చేస్తున్నాం. భజన చేసి క్లాస్ స్టార్ట్ చేస్తున్నాం అంటే అర్థం ఏంటి? డైనింగ్ టేబుల్ మీద అన్నం తింటుంటే ఫస్ట్ ఏం చేస్తామండి? ఆ టేబుల్ తుడుస్తాం కదా, ఆ టేబుల్ తుడిచి కంచం పెట్టుకొని అందులో అన్నం పెట్టుకుంటాం. అలాగే ఒక్కసారి మన మనసును తుడవాలి, హరే కృష్ణ మహామంత్రంతో మనసును క్లీన్ చేసి అప్పుడు భగవంతుడి గురించి మాట్లాడగలుగుతాం. రైట్, హరే కృష్ణ. సో ఇట్లా ఆ, కలియుగంలో చాలా మంది ఆ, నేనే భగవంతుని అని చెప్తున్నారు, వాళ్ళని వైపు వెళ్ళకూడదు. సో కాంట్రవర్సీస్ వెళ్ళకూడదని చాలా మంది పేర్లు అయితే తీసుకోను. నేను లాస్ట్ సెషన్లో కల్కి భగవాన్గా ఆయన పేరు తీసుకున్నాను. తర్వాత అర్థమైంది, నా సెషన్కి వచ్చి ఆవిడ మహాభక్తుడు, నా ఇంట్లో ఆల్మోస్ట్ 6x6 ఫోటో ఉంది అయింది, నిలువెత్తు ఫోటో 6 ఫోటో ఉంది. సో తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అర్థమైంది, అయ్యో ఇలా అనేసానే నేను, ఆవిడ ఏమనుకుందో అనుకున్నాను. కానీ తప్పు, మనం ఏదో వాళ్ళని తక్కువ చేయాలని కాదు కదండి, నిజం చెప్పాలి కదా, ని- నిజం నిష్ఠూరమైన మాట్లాడాలి కదండి అప్పుడప్పుడు. అఫ్ కోర్స్ నెమ్మదిగా చెప్పాలి, బట్ ఎప్పటికన్నా వాళ్ళకి తెలుసుకోవాలి. మా పెద్దమ్మ గారు ఒక ఆవిడ ఉంటారు, అసలు ఆవిడ నుంచుంటే కలికి, కూర్చుంటే కలికి అంటుంటారు ఆవిడ. మరి ఆయన ఒక మామూలు వ్యక్తి, భార్యాభర్తలు, మామూలు వ్యక్తి వచ్చి నేనే కలికిది, నేనే శ్రీకృష్ణ అవతారాన్ని చెప్పటం ఎంతవరకు కరెక్ట్ అండి? కలియుగం 4,27,000 సంవత్సరాలు ఉంది, ఇవాటికి 5,115 సంవత్సరాలు అయితే అప్పుడే కలికి భగవాన్ వచ్చేసాను అంటే ఏం చేస్తున్నారు? వచ్చేసి మళ్ళీ ఆయన వస్తే పైన ఆయన ఒక్కడు వచ్చాడంటే ఆయన భార్య కూడా వచ్చింది, అమ్మా భగవాన్ అని. నేను కూడా వచ్చేసానని చెప్పి ఒక 50,000 రూపాయలు చక్కటి పట్టుచీర కట్టుకొని, ఒక 20 కాసులు నెక్లెస్ పెట్టుకొని ఆవిడ కూడా ఆశీర్వచనం స్టార్ట్ చేశారు. మరి ఏం చేస్తాం చెప్పండి? వాళ్ళు పాపం మనుషుల్ని తప్పు మార్గం పట్టిస్తున్నట్టే కదా. పోనీ వాళ్ళు రండి భగవద్గీత చెప్తారని భగవద్గీత చెప్పి కృష్ణుడి మార్గం వైపు తీసుకెళ్లారు అనుకోండి, నేను గురువుని, మిమ్మల్ని భక్తి మార్గం వైపు తీసుకెళ్తాను, మిమ్మల్ని కూడా కృష్ణ భక్తులు చేస్తాను అన్నారు అనుకోండి, ఓకే, తప్పులేదు, నీ ప్రయత్నం నువ్వు చేయి. నేనే భగవంతుణ్ణి, నన్ను నువ్వు పూజిస్తే చాలు అంటాం, అది ఎంత కరెక్ట్ అండి? మన యొక్క ఇప్పుడు మనం ఈ రూట్లో ఇలా వెళ్తున్నాం అనుకోండి, ఇటు కాదండి వెళ్ళాల్సింది అని 5 కిలోమీటర్లు వెనక్కి తీసుకెళ్తే మన పరిస్థితి ఏంటండి? మళ్ళీ 5 కిలోమీటర్లు ఇక్కడికి వచ్చి అక్కడి నుంచి ముందుకెళ్ళాలి. ఈ 5 కిలోమీటర్లు వేస్ట్ అయినట్టేనా? అంటే 5 జన్మలు పోయినట్టే. ఇప్పుడు ఈ జన్మంతా వాళ్ళ చుట్టూనో వీళ్ళ చుట్టూ తిరిగితే ఈ జన్మంతా మనం చేసిన ప్రయత్నం పోయినట్టే కదండి. పోనీ పాపం అమాయకులు చాలా మంది ఎంతో ఇష్టంగా ఆ కల్కి భగవాన్నో ఎవరో, ఆయన అసలు ఆ పేరు వాడటం కూడా నాకు చాలా బాధగా ఉంటుంది. భగవాన్ అన్న వర్డ్ ఆయనకి వాడటం కూడా చాలా కష్టంగా ఉంటుంది. సో భగవాన్ అన్న పేరు ఒక భగవంతుడికే వాడాలి, ఇంకెవరికి వాడకూడదు. రైట్. సో ఇప్పుడు ఆ ఆ సిన్సియారిటీ అన్నది అంతా, సిన్సియర్ సేవ అంతా వీళ్ళు చేయించుకుంటున్నారు ఆ మనిషి చేత. అదే సేవ అదే మనిషి భగవంతుడి వైపు చేస్తే వాళ్ళు ఎంత ఉద్ధరణ పొందుతారండి? ఆ ఉద్ధరణ పొందే అవకాశం అనే వాళ్ళు కోల్పోయినట్టు కదా. సో అందుకని హూ ఇస్ గురు అని మనకు సెషన్ నడిచింది, మీకు గుర్తుందో లేదా ఎస్ఎస్ఆర్లో. అందుకని గురువు యొక్క లక్షణాలు ఏంటి, భగవంతుడి యొక్క లక్షణాలు ఏంటి, గురువుకి భగవంతుడికి డిఫరెన్స్ ఏంటి, ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. ఇవి మనం లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అండి చెప్పలేము, మన మైండ్ సడన్ గా ఒక 5 ఏళ్ళ తర్వాత 10 ఏళ్ళ తర్వాత ఏదో జరుగుద్ది, ఎవరికో మనకేదో కష్టం వస్తుంది, ఎవరో స్వామీజీ ఇట్లా అంటే ఆ కష్టం ఏదో పోయింది అనుకుంటాం, ఇంకా రేపటి నుంచి కృష్ణుడి పక్కన పెట్టి ఆ స్వామీజీని ఆ కుర్చీలో కూర్చోబెడతాము. రైట్. సో అందుకని ఈ ఈ వాళ్ళ మనసుల బలహీనతలతో ఆడుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ అక్క, కరెక్ట్ పాయింట్ చెప్పావు. మన బలహీనతని
వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. మనం బలహీనంగా ఉండకూడదంటే భగవద్గీత పట్టుకోవాలి. భగవద్గీత పట్టుకుంటే మనం శక్తివంతులు అవుతాం, మనం జ్ఞానవంతులు అవుతాం. ఎప్పుడు డౌట్ వచ్చినానండి ఈ పుస్తకం తీసి ఓపెన్ చేసి చూడటమేనండి. ఈ రోజు నుంచి నెక్స్ట్ 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు ఎవరు ఎన్నాళ్ళు బతుకుతారో భగవంతుడి యొక్క నిర్ణయం. ఎప్పటికి డౌట్ వచ్చినా సరే ఈ పుస్తకం ఓపెన్ చేసి చూసుకోవటం. సత్వగుణంలో ఉండాలంటే ఆయనకి డౌట్ వస్తే బుక్ తీసి కళ్ళు మూసుకొని ఒక పేజీ తీస్తే ఆయనకి సమస్య పరిష్కారం అయ్యేదంటండి. ఎవరికండి? ఎప్పుడు ఆయన చేతిలో భగవద్గీత ఉండేదంట. గాంధీజీ. ఆయనకి ఏదైనా గాంధీ తాత అనిపిస్తే అండి. మహాత్మా గాంధీ గారు. ఎస్, విన్నానండి. ఎస్, విన్నాను నేను. మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ ఆయన పుస్తకంలో రాసి ఉంది అది. దట్ ఆయనకు సమస్య ఉంటే బుక్ ఓపెన్ చేస్తే, నేను కూడా విన్నానండి. మా సత్సంగంలో ఒక అతను కూడా చెప్పాడు, అతనికి డిఫికల్టీ ఉన్నప్పుడల్లా భగవద్గీత ఓపెన్ చేస్తే ఆ రిలేటెడ్ క్వశ్చన్కి ఆన్సర్ దొరికేదంట. అంటే అంత నేను శ్రద్ధగా తీస్తాను ఉంటే. ఎప్పుడన్నా. నేను కూడా అలానే ఎప్పుడన్నా ఏదైనా ఉంటే తీస్తాను. ఓ, వెరీ నైస్ అమ్మా, మనకి దగ్గరగా ఉంటాయి కొన్ని కొన్ని. వెరీ నైస్. అది ఏం లేదండి, ఆయన దగ్గరికి వైపు ప్రయత్నం చేస్తుంటే ఆయన కూడా ఒక స్టెప్ వేస్తాడు, ఆయనకి సమాధానం దొరుకుతుంది. సమాధానం. వెరీ గుడ్ అమ్మా, చాలా సంతోషం. రైట్. ఎనీవే, హేమలత్ గారు అన్యదా భావించొద్దు. మీ మనోభావాలు దెబ్బతినేట్టుగా మాట్లాడాను, అన్యదా భావించొద్దు. అయ్యో అలా లేదు ప్రభుజీ, మీరు మాకు మార్గదర్శకులు. మేము ఇప్పుడు అట్లా మారిపోయామండి. మామూలుగా అంటే అంత ముందులాగేది కదా, అడుగుతున్నా డౌట్ యా, యా, అంతే యా, గాని. తెలుసుకోవడం తప్పులేదమ్మా. అంటే కాకపోతే కొంతమందికి ఇన్ని సంవత్సరాల నుంచి, ఎస్పెషల్లీ 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి ఇలా మాట్లాడితే కొంచెం సడన్ గా యాక్సెప్ట్ చేయడం కష్టంగా అనిపించవచ్చు. అట్లా లేదులేండి. ఓకే. మన డౌట్ ఆ క్లియర్ బుక్స్ అయిపోతుంది కదా. ఆ బుక్స్ కూడా చదవచ్చు అంటారా, చదవకూడదు అంటారా ప్రభుజీ? ఇంకా అదే వద్దనుకున్నప్పుడు ఇంకా బుక్స్ వేస్టే కదా చదవడం మరి. అంతేనమ్మా, ఆన్సర్ సుశీల్ గారు చెప్పారు. అసలు వాళ్ళు రాసిన పుస్తకాలు కూడా చదవకూడదమ్మా, ఇఫ్ యూ ఆస్క్ మీ. ఎందుకంటే ఆ పుస్తకంలో ఆయన పుస్తకాలు నేను చదివాను ఇదివరకు. మీరు 50 times చదివారన్నారు కదా, అందుకోసం. అంటే నేను సత్యసాయి నేను కూడా చదివా ఒకప్పుడు, అందుకని నేను వెంటనే చెప్పగలిగాను. సత్యసాయి కాదు, షిరిడి సాయిబాబా. నేను షిరిడి సాయిబాబా బుక్స్, నేను సాయి చరిత్ర నేను చాలాసార్లు చదివానమ్మా. సత్యసాయి బుక్స్ కూడా ఇదివరకు నేను చదివేవాడిని. పెద్ద బొట్టు అని ఇట్లా చాలా బుక్స్ ఉన్నాయి, అవి నేను చదివాను. ఆ, మనకి హైదరాబాద్లో నల్లకుంటలో ఆయనది సత్యసాయి ఆశ్రమం ఉంటే గురువారం భజనకి అప్పుడప్పుడు వెళ్తూ ఉండేవాడిని. ఇదివరకు చదువుకునే రోజుల్లో వెళ్తూ ఉండేవాడిని నేను. సో మొదట్లో ఎక్కడ కాషాయం కనపడితే అక్కడ అట్రాక్ట్ అవుతూ ఉండేవాడిని. కొంచెం క్లారిటీ వచ్చింది ఇప్పుడు, ఎక్కడ ఎక్కడ ఏ కాషాయం మీద ఫోకస్ చేయాలన్నది క్లారిటీ వచ్చింది. ఇప్పుడు వయసు 50 వచ్చాక కానీ క్లారిటీ రాలేదన్నమాట. సో సో ఇప్పుడు ఏంటంటే అమ్మా, కొన్ని బుక్స్ కూడా చదవటం అనవసరం. ఇప్పుడు మీరు ఎందుకంటే ఇప్పుడు నేనే భగవంతుడిని అని ఆయన రాసిన ప్రతి పుస్తకం మనం చదవటం కూడా తప్పు. చదివితే ఏమవుతుంది, ఆటోమేటికల్గా నేనే భగవంతుడిని అంటే ఇంకా మనం అటే వెళుతూ ఉంటాం. ఆ బుక్ అంటే బుక్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుందమ్మా. వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, మనం వినేది, మన సాంగత్యం, మన పక్కన ఎవరు ఉంటారో వాళ్ళ సాంగత్యం ఒకటి, మనం చదివే పుస్తకాలు, మనం చూసే టీవీలు, ఇవన్నీ సినిమాలు మన మీద చాలా ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తూ ఉంటాయి. సో వీలైనంత వరకు అవి జాగ్రత్తగా మనం ఎంచుకోవాలి. ఎటువంటివి చూస్తే అటువంటి మనసుకు తిరుగుతూ ఉంటుంది. మనం చదివే పుస్తకాలు, మన భగవంతుడు, మన స్నేహితులు, మన సినిమాలు, ఇవన్నీ మనం ఎంచుకోవాలి. మీరు ఇంత భగవద్గీత చదువుతూ ఉంటారా, ఇంత మన మనసు ఎలా ఉంటుందండి, మీరు 15 రోజులు మళ్ళీ టీవీ సీరియల్ చూడండి, అట్లాగే వస్తుంది. మనం దాదాపు ఇప్పుడు ఐ థింక్ ఏప్రిల్లోనో మేలోనో మొదలెట్టినట్టున్నాం మనం భగవద్గీత. ఏప్రిల్ ఎండింగ్ లో. ఏప్రిల్ ఎండింగ్ లో మొదలెట్టాం. భగవంతుడు అనుగ్రహిస్తే జనవరి ఎండింగ్ కి మనకి కంప్లీట్ అవ్వచ్చు గీత. ఆల్మోస్ట్ 9 నెలలు, 9 నెలల పాటు మనం భగవద్గీత చేసుకున్నాం. ఏం లేదు, 9 వారాలు ఒక సీరియల్ కంటిన్యూగా చూడండి, 10వ వారం నిద్ర పట్టదు చూడకపోతే. అంత అట్రాక్టింగ్ గా ఉంటుంది. మాయ భగవంతుడి కన్నా మాయ స్ట్రాంగ్ కాదు, కానీ కలియుగంలో మాయ యొక్క పవర్ ఎక్కువగా ఉంటుంది అనమాట. రైట్. నేను కొంతమంది గుళ్ళో చూస్తూ ఉంటాను, అంటే వాళ్ళకి వృత్తి కరెక్ట్గా భగవంతుడి పక్కన కూర్చొని న్యూస్ పేపర్ చదువుకుంటూ ఉంటారు. గుళ్ళో పంతులు గారు, గుళ్ళో పంతులు గారు భగవంతుడి పాదాల దగ్గర కూర్చొని న్యూస్ పేపరు, స్వాతి వీక్లీని ఏదో పుస్తకాలు చదువుకుంటూ ఉంటారు. కరెక్ట్గా స్వామి ఎవరన్నా మనలాంటి వాళ్ళు వస్తే అది పక్కన పెట్టి అర్చన చేస్తారు, మళ్ళీ ఆ న్యూస్ పేపర్ మళ్ళీ ఏదో చదువుకు, లేకపోతే మొబైల్లో యూట్యూబ్ చూసుకుంటూ ఉంటారు. స్వామి పక్కన కూర్చొని ఉంటారు. సో మాయ అంత స్ట్రాంగ్ గా ఉంటుంది అనమాట. ప్రతి నిమిషం అలా గుర్తు పెట్టుకుని, ఎంత అదృష్టం ఉంటే భగవంతుడి పాదాల దగ్గర పూజారిగా అవుతాం మనం. మరి ఆ అవకాశం వచ్చినప్పుడు ఆ స్వామి దగ్గర పొద్దున్న నుంచి సాయంకాలం ఆ స్వామిని ముట్టుకునే అర్హత నీకు వచ్చింది.
ఆ స్వామిని ముట్టుకొని ఆ విగ్రహాన్ని రోజు బట్టలు కట్టి అభిషేకం చేసి అందరికీ స్వామి భక్తిని అందించగలిగే అర్హత నీకు పొందినప్పుడు ఆ అర్హతను ఉపయోగించుకుంటున్నావా, దుర్వినియోగం చేసుకుంటున్నావా? అక్కడ కూర్చొని న్యూస్ పేపర్ చదువుకుంటున్నావా? అక్కడ కూర్చొని భాగవతం చదువుకోవచ్చు కదా, స్వామి దగ్గర ఇంటికి వచ్చాక న్యూస్ పేపర్ చదువుకోవచ్చు. వాళ్ళకి అసలు ఉండదు ప్రభుజీ. కారణం ఏంటంటే దాన్ని కూడా వృత్తిలా చూస్తున్నారు కొంతమంది. జస్ట్ అసలు అవును ప్రభు. ఎలా నేను ఆఫీస్కి వెళ్ళి ఒక కంపెనీలో ఎలా సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా ఎలా పనిచేస్తున్నామో, ఒక బ్యాంకులోకి వెళ్ళి ఎలా పనిచేస్తున్నామో, వాళ్ళు కూడా నేను ఒక పూజారిని, అదొక వృత్తి, ఆ పని అయిపోగానే ఇంకా నాకేం సంబంధం లేదన్నట్టుగా కొంతమంది అలా ఉంటున్నారు అనమాట. ఎనీవే, సారీ, ఆల్మోస్ట్ 20 నిమిషాల నుంచి డివేట్ అయిపోయాం. రైట్. ఇక్కడ చాలా ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఆ, సత్వగుణంలో నెలకొన్న వారు సాధారణంగా దేవతలను పూజిస్తారు. బ్రహ్మ, శివుడు, ఇంద్ర, చంద్ర, సూర్యాదులు అందరూ దేవతలే. నానా రకాలైన దేవతలు ఉన్నారు. సత్వగుణంలో ఉన్నవారు ఒక ప్రత్యేకమైన ప్రయోజనం కొరకు ప్రత్యేకమైన దేవతను పూజిస్తారు. అదేవిధంగా రజోగుణంలో ఉన్నవారు అసురులను పూజిస్తారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో కలకత్తాలోని ఒక వ్యక్తి హిట్లర్ని పూజించడం నాకు గుర్తుంది. ఇంకేం చెప్పాలండి, హిట్లర్ని పూజించే వ్యక్తి ఒకడు ఉన్నాడంట. ఎందుకంటే యుద్ధం కారణంగా ఆ వ్యక్తి నల్లబజార్ వ్యాపారంలో ధనరాశులు పోగు చేసుకున్నాడు. అదేవిధంగా రజస్తమో గుణాల్లో ఉన్నవారు సాధారణంగా శక్తిమంతుడైన మనిషిని దేవునిగా ఎంచుకుంటారు. ఇప్పుడు మనం మాట్లాడాం కదండి, పలానా స్వామీజీని దేవుడు అనుకోవటం, ఆయనకి నిత్య పూజలు చేయటం. ఎవడినైనా దేవునిగా పూజించవచ్చునని, దాని ద్వారా ఒకే ఫలితాలు కలుగుతాయని వారు అనుకుంటారు. ఇది లోకంలో ఉందండి. నువ్వు ఏ రూపంలో పూజించినా ఫైనల్గా భగవంతుడికే చేరుతుంది అన్నది మన కలియుగంలో, మన ఎస్పెషల్ ఇండియాలో చాలా ఉందండి. నువ్వు ఏ రూపంలో పూజించినా స్వామికే చేరుతుంది. అది చేరదు, అది తప్పది. ఏ రూపంలో పూజించినా విష్ణువుకి ఎలా చేరుతుంది, కృష్ణుడికి ఎలా చేరుతుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంటి దైవం, ఒకళ్ళ ఇంటి దైవం కుమారస్వామి అనుకోండి, షణ్ముగుడు. ఆయన నిత్యం పూజిస్తే నీకు ఆ, విష్ణువుని పూజించిన ఫలితం ఎలా దక్కుతుంది? దక్కదు. సో బట్ ఒక రకమైన మనలో సొసైటీలో అలా బిల్డప్ అయిపోయింది అనమాట. మానవ సేవే మాధవ సేవ అని ఒకటి. ఏ రూపంలో పూజించిన ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ అని ఒక స్టేట్మెంట్ ఉంది ఇంగ్లీష్లో. అలా ఏ రూపంలో పూజించినా ఆ విష్ణువుకే చేస్తుందని. రైట్. రజోగుణంలో ఉన్నవారే అటువంటి దేవుళ్ళను సృష్టిస్తారని, పూజిస్తారని, ఇక తమో గుణంలో అంటే అంధకారంలో ఉన్నవారు ప్రేతాలను పూజిస్తారని ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది. ఒక్కొక్కప్పుడు జనులు చనిపోయిన వ్యక్తి సమాధిని పూజిస్తారు. మైథున సంబంధమైన కార్యము కూడా తమో గుణంలో ఉన్నదిగానే భావించబడుతుంది. అదేవిధంగా భారతదేశంలోని మారుమూల గ్రామాల్లో దయ్యాలను పూజించేవారు ఉంటారు. భారతదేశంలో కొందరు నిమ్న జాతి జనులు అడవికి వెళ్ళి అక్కడ ఒక చెట్టులో దెయ్యం ఉన్నదని తెలిస్తే ఆ చెట్టును పూజించి బలులు సమర్పించడం నేను చూశాను. ఈ నానా రకాలైన పూజలు నిజానికి భగవదర్చన కానే కాదు. విశుద్ధ సత్వగుణంలో దివ్యంగా నెలకొన్న వారికే భగవదర్చన ఉన్నది. శ్రీమద్ భాగవతం 4:3-23 సత్వం విశుద్ధం వసుదేవ సిద్ధితం. మనిషి విశుద్ధ సత్వగుణంలో ఉన్నప్పుడే వాసుదేవుని పూజిస్తాడని చెప్పబడింది. అంటే సత్వగుణంలో ఉంటే దేవతలు పూజిస్తాం. సత్వగుణం దాటి విశుద్ధ గుణం, శుద్ధ సత్వగుణంలో ఉంటేనే విష్ణువును, కృష్ణుని అవతారాన్ని పూజించగలుగుతాం. సారాంశం ఏమిటంటే ప్రకృతి గుణాల నుండి పూర్తిగా శుద్ధిపడిన వారై దివ్యముగా నెలకొన్న వారే దేవాది దేవుడని పూజించగలుగుతారు. నిరాకారవాదులు సత్వగుణంలో ఉండవలసిన వారు 5 రకాలైన దేవతలు పూజిస్తారు. వారు తాత్విక విష్ణువుగా తెలియబడే భౌతిక జగత్తులో నిరాకార విష్ణు తత్వాన్ని పూజిస్తారు. రైట్, ఇదంతా ఓకే. ఇది మనం ఎనీవే 7th చాప్టర్లో కూడా దేవతల యొక్క పూజ, విష్ణువు యొక్క పూజ మనం 7th చాప్టర్లో కూడా చదువుకున్నాం మనం. రైట్. నెక్స్ట్ 5 to 6 ఎవరు చదువుతారమ్మా? త్రివేణి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. అశాస్త్ర విహితం ఘోరం తప్యంతే ఏ తపో జనాః దంభహంకార సంయుక్త కామరాగ బలాన్వితాః ప్రక్షయంతః శరీరస్థం భూతగ్రామమచేతసః మాంచైవాంతః శరీరస్థం విద్యాసుర నిశ్చయాః. రైట్. శాస్త్రాల్లో చెప్పబడినటువంటి తీవ్రమైన తపోవ్రతాన్ని గర్వాహంకారాలతో చేసేవాళ్ళు, కామముతో ఆసక్తితో నడపబడేవారు, మూర్ఖులై దేహంలోని భౌతిక తత్వాలను, లోపల ఉండే పరమాత్మను తీవ్రంగా బాధించేవారు అసురులుగా తెలియబడతారు. కొంతమంది భక్తి అన్న భావంతో విపరీతమైన పనులు చేస్తూ ఉంటారు. భగవంతుడు ఏకాదశి నాడు ఉపవాసం ఉండమన్నాడు.
అంతేగాని 45 రోజులు ఉపవాసం ఉండండి, 60 రోజులు ఉపవాసం ఉండండి, 30 రోజులు ఉపవాసం ఉండండి, మీ బాడీని కష్టపెట్టండి, విపరీతంగా మార్చండి అని చెప్పలేదు ఆయన. ఇట్లా చేసేవాళ్ళు చాలామంది ఉంటుంటారు. శాస్త్రాలలో చెప్పబడనట్టి తీవ్రమైన తపోవ్రతాలను గర్వ అహంకార మళ్ళీ చేయటమే కాదు, నేను కాబట్టి చేశానన్న గర్వ అహంకారంతో చేసేవారు, కామముతో ఆసక్తితో నడుపబడేవారు, మూర్ఖులై దేహంలోని భౌతిక తత్వాలను, లోపల ఉండే పరమాత్మను తీవ్రంగా బాధించేవారు అసురులుగా తెలియబడతారు. అటువంటి వాళ్ళు భక్తి చేస్తున్నట్టుగా అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, జంతు బలులు. ఏ దేవత జంతు బలి కోరుకోదండి. ఏ అమ్మ జంతు బలి, అమ్మ అంటే ప్రేమతత్వం. ప్రేమతత్వంలో ఉన్న అమ్మ, ఆ అమ్మకి మనుషులే కాదు అన్ని జంతుజాలాలు బిడ్డలేనా? పార్వతీదేవి, కాళికాదేవి, లక్ష్మీదేవి, వీళ్ళ అమ్మ. ఈ అమ్మకి అందరూ బిడ్డలే కదా. నా బిడ్డని తలకే కట్ చేసి నాకు తీసుకొచ్చి పెట్టు అని ఏ అమ్మని అడుగుద్దామా? కానీ మనం ఇవాళ అలా అర్థం చేసుకొని జంతు బలులకు నడుస్తున్నాయి, కంటిన్యూ అవుతున్నాయి. మొన్న అహోబిలం వెళ్ళాం, అక్కడ కూడా చెప్తున్నారు ఇదివరకు నరసింహస్వామికి బలులు ఇచ్చేవాడంట. ఇప్పటికీ దూరంగా చేయమంటున్నారు, కానీ అసలు విష్ణుతత్వంలో బలి ఇవ్వటం అనేది అసలు ఎక్కడా లేదు. కానీ ఆ పంతులు గారిని అక్కడ అడిగితే చెప్తున్నారు, ఇదివరకు బాగా ఉండేదండి, ఇప్పుడు మా మాట విని కొద్దిగా దూరం వెళ్ళి చేసుకుంటున్నారు, కానీ ఇప్పటికీ మేము ఆపలేకపోతున్నాం అని అన్నారు. ఎందుకంటే ఎప్పటి నుంచో వచ్చిన ఆ ఆ, అది కల్చర్, అది కంటిన్యూ అయిపోతుంది, మర్చిపోలేకపోతున్నారు. అట్లా శాస్త్రోపదేశాలలో పేర్కొనబడినట్టు తపోవ్రతాలను తయారు చేసే మనుషులు ఉంటారు. ఉదాహరణకు, ఏదో రాజకీయ ప్రయోజనం వంటి దాపరిక ఉద్దేశంతో చేసే ఉపవాసము శాస్త్రోపదేశాల్లో పేర్కొనబడలేదు. ఇప్పుడు నిరాహార దీక్షలు చేస్తుంటారు చూడండి, అది ఏ శాస్త్రంలో చెప్పలేదు. ఆ కోరిక తీరే వరకు, ఫలానా వాడిని విడుదల చేసే వరకు నేను నిరాహార దీక్ష చేస్తాను అని చేస్తూ ఉంటారు. ఇటువంటి ఏ శాస్త్రాల్లో చెప్పబడలేదు. ఆధ్యాత్మిక ప్రగతి కొరకే ఉపవాసాన్ని ఉపదేశించాయి కానీ ఏదో రాజకీయ సాంఘిక ప్రయోజనానికి కాదు. ఏకాదశి ఉపవాసం ఎందుకండి? భగవంతుడికి దగ్గరికి రావటానికి, కృష్ణ భక్తి పెరగటానికి. రైట్. సో వారి కార్యాల శాస్త్రోపదేశాలకు విరుద్ధంగా ఉండి జనులకు ఏమాత్రము లాభదాయక ఉండవు. నిజానికి వారు గర్వము, మిథ్యాహంకారము, కామము, భౌతిక భోగాసక్తితోనే ఈ పనులు చేస్తుంటారు. అటువంటి కార్యాల వలన దేహ నిర్మాణానికి కారణమైన భౌతిక తత్వ సమ్మేళనం కలత చెందడమే కాకుండా దేహంలో ఉండే స్వయం భగవంతుడు కూడా కలత చెందుతాడు. అంటే ఏంటంటే, నువ్వు అటువంటి ఉపాసాలు చేసి నీ లోపల ఉన్న భగవంతుడు కూడా శుష్కింపజేస్తున్నావు, ఆత్మారాముడిని కూడా శుష్కింపజేసి ఆయనకి భోజనం పెట్టట్లేదు నువ్వు. రైట్. సో ఈ పద్ధతి ద్వారా శత్రువును లేదా ఇతర పక్షం వారిని తమ కోరికను ఒప్పుకునేట్లుగా బలవంతం చేయగలమని ఆసురీయ స్వభావం కలిగినటువంటి వ్యక్తి అనుకుంటాడు. కానీ ఒక్కొక్కప్పుడు అతడు అటువంటి ఉపవాసం వల్ల చనిపోతాడు. ఇటువంటి కార్యాలను భగవానుడు ఆమోదించలేదు. వాటిలో నెలకొనేవారు అసురులని భగవంతుడు చెప్తున్నాడు. వైదిక శాస్త్రోపదేశాల పట్ల అవిధేయతతో చేయబడిన కారణంగా అటువంటి ప్రదర్శన భగవంతుని పట్ల అవమానాలే అవుతాయి. ఈ సందర్భంలో అచేతన అనే పదము చాలా ప్రధానమైనది. సహజమైన మానసిక స్థితిలో ఉండే వ్యక్తులు శాస్త్రోపదేశాలను తప్పకుండా పాటించాలి. అటువంటి స్థితిలో లేనివారే శాస్త్రాన్ని నిర్లక్ష్యపరిచి అవిధేయులై తమ సొంత తపోవ్రతాలను తయారు చేసుకుంటారు. మీకు విషయం చెప్తాను. సంతోషి మాత అని విన్నారా మీరు? సంతోషి మాత వ్రతం చేస్తున్నారు చూసారా చాలా మంది. ఏ శాస్త్రంలో చెప్పబడల. శాస్త్రంలో సంతోషి మాత అన్న అమ్మవారే లేరు. ఇది ఒక సినిమా డైరెక్టర్ గారు క్రియేట్ చేశారు. సంతోషి మాత అన్నది ఒక సినిమా డైరెక్టర్ గారు క్రియేట్ చేసి, ఆ క్యారెక్టర్ లాగా అమ్మవారిని అదొక రకంగా క్రియేట్ చేసి ఇప్పుడు టెంపుల్స్ కట్టేశారు. సంతోషి మాత వ్రతంలోనే బోళ్ళంత మంది చేస్తుంటారు. ఏ శాస్త్రంలోనూ లేదు ఇది. ఇవాళ చాలా కాంట్రవర్సీలు ఓపెన్ అవుతున్నాయి మనకి ఈ చాప్టర్ ఓపెన్ అవగానే. లాస్ట్ వచ్చినాం కదా ప్రభుజీ. సో ఆ సినిమా డైరెక్టర్ ఒప్పుకున్నాడు, నేనే క్రియేట్ చేశాను మొత్తం అమ్మవారిని అని. ఆ సినిమా సంతోషి మాత అని ఒక సినిమా వచ్చింది హిందీలో. అప్పటి నుంచి తెలుగులో కూడా వచ్చింది. ఇక అప్పటి నుంచి ఆ వ్రతాలు ఈ వ్రతాలు అని చేస్తున్నారు. ఇట్లా అనేక రకమైన పూజలు, వ్రతాలు. ఈ ఈ స్వామీజీలు ఉన్నారు చూసారా, వాళ్ళు కూడా రకరకాల వాళ్ళ సొంత పూజలు, సొంత వ్రతాలు ఇవన్నీ క్రియేట్ చేస్తున్నారు. రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మళ్ళీ ఇందాక మాట్లాడుకుప్పుడు సత్యనారాయణ వ్రతం వల్ల సాయి సత్యవ్రతం అయిపోయింది. సాయి సత్యవ్రతం అని అయిపోయింది. ఎక్కడ రాసిందండి శాస్త్రంలో సాయి సత్యవ్రతం అని? 11 గురువారాల వ్రతం అని,
9 గురువాల సాయి సత్యవ్రతం అని, ఇవన్నీ మామూలుగా అన్ని వ్రతాలు, సత్యనారాయణ వ్రతం, కేదారేశ్వర స్వామి ఇది, ఇట్లాంటివన్నీ చాలా వరకు వేదాల్లో రాసున్నవి, పూజా విధానాల్లో రాసున్నాయి. మరి వాళ్ళు జరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ శబరిమల మాల ఉంటుంది, దాన్ని చూసి వెంకటేశ్వర స్వామి మాల, ఆంజనేయ స్వామి మాల, శివమాల, భవానీ మాల కూడా ఏంటండి భవానీ మాల, ఇవన్నీ స్టార్ట్ చేశారు. కొంతమంది వైఎస్ఆర్ మాల, ఎన్టీఆర్ మాలను కూడా మొదలెట్టారు కొంతమంది. అప్పుడు వైఎస్ఆర్ మాలని వచ్చింది, మీరు చూసే ఉంటారు, కొంతమంది ఇది మొదలెట్టారు. మరి ఇది ఏం చేస్తాం మరి? ఇవన్నీ ఎవరు క్రియేట్ చేశారు? ఇలా క్రియేట్ చేయటం దానికి ఓకే. కాకపోతే ఏంటంటే ఉన్న మంచి ఏంటంటే కనీసం 41 రోజులన్నా పొద్దున సాయంకాలం స్నానం చేస్తున్నారు, ఆ, ఆ, శాకాహారం తింటున్నారు, నాన్ వెజ్ తినట్లేదు, ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా సాత్వికమైన భోజనం తింటున్నారు, ఏదో నోట్లో నుంచి పరుషం మాటలు తగ్గుతున్నాయి, ఎంతో కొంత బెనిఫిట్, ఆరోగ్యానికి బెనిఫిట్, మనసుకి బెనిఫిట్. సో దట్స్ ఫైన్. బట్ శాస్త్ర ప్రకారం రాసుందా ఈ 41 రోజు మాలలు? ఇవన్నీ ఏ పుస్తకంలో రాసున్నాయి? మనం ఇవాళ ఫాలో అయిపోతున్నాము. ఇది ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. ఇంకో 200 ఇయర్స్ దాటితే ఏమవుతుంది? అబ్బో, మా తాతల నాటి కాడి నుంచి ఉన్నదండి ఈ వ్రతం, సాయి సత్యవ్రతం అన్నది అంటారు. ఆ ముత్తాత గారు చేసేసేవారండి అంటారు. అంటే ఏంటంటే మనం ఏమనుకుంటుంటే, మీ ముత్తాత గారు చేశారంటే ఆయన ముత్తాత గారి నుంచి ఉన్నదేమో, అంటే వేదవ్యాసుడిగా చెప్పాడేమో అని అనుకుంటాం మనం. పరంపర నుంచి వచ్చింది, వేదవ్యాసుడు కూడా చెప్పాడు అంటారు. ఇంకో 100 ఇయర్స్ రాగితే ఎక్కడో ఎవరో ఒకటి రాసేస్తారు. ఋగ్వేదంలో 4.34లో ఈ సాయి సత్యవ్రతం అనేది చెప్పబడి ఉన్నది, దాని యొక్క ఫలితాలు ఇలా ఉన్నాయని రాయబడింది అంటారు. ఇంకెవరు క్వశ్చన్ కూడా చేయరు, అమ్మో కరెక్టేనేమో అనుకుంటారు. ఒక ముస్లిం ఆయన వస్తారు, యూట్యూబ్లో ఉంటాడు ఆయన, ఋగ్వేదంలో ఇలా చెప్పారు, యజుర్వేదంలో 4.24లో ఇలా చెప్పారని టకటక ఆ వేదాల్లో ఉన్నవన్నీ కొటేషన్స్ చెప్పి ఆయన అవన్నీ అల్లా వైపు తిప్పాడు. ఆయన మొత్తం అంతా వేరే టైప్ తిప్పేశారనమాట ఆయన. అసలు హిందూస్ మనకే కన్ఫ్యూషన్ వస్తుంది. నేను కూడా 5 సంవత్సరాల క్రితం ఆయనది ఒకసారి వీడియో విని కరెక్టే చెప్తున్నాడేమో అనుకున్నా నేను. ఎందుకంటే అల్లా అన్నారు కూడా మనిషి కాదు అంటే స్వామి, అంటే ఆయన భగవంతుడు అని ఆయన అలా అంటున్నారు. అలా అంటారు కానీ వాళ్ళు అది కూడా ఒక ఇప్పుడు క్రిస్టియన్స్ కూడా అంతే కదండి, శవాన్ని పూజిస్తున్నారు కదా ప్రభు అంటే, అట్లా అలా అల్లా కూడా అంతే కదా అని అంటున్నారు. అట్లా ఏమి ఉండదు కదా ప్రభు. సో ఇట్లా రకరకాలుగా ఒక ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మారిపోతుంది. ఇంకో 100 ఇయర్స్ అయ్యాక ఇదే శాస్త్రం అనుకుంటారు, ఇదే సో ఆయన లెక్చర్ నేను ఒకసారి 6 ఏళ్ల క్రితం ఎప్పుడో, అంటే నా భగవద్గీత ఏబిసిడీలు తెలియక ముందు విని, భలే చెప్తున్నాడు, మనలో వేదాల్లో ఇన్ని లోపాలు ఉన్నాయా అని అనుకున్నాను. మీకు ఆ వీడియో పంపిస్తాను ఒకసారి. ఒక అతను ఉంటాడు, అసలు షాక్ అవుతాం అనమాట. మనకు తెలియనటువంటి ఈ మధ్య ఒక ఆయన, ఒక వేదం చదువుకున్న యజుర్వేదం, కృష్ణ యజుర్వేదం చదువుకున్న ఒక పంతులు గారు ఒక ఆయన చెప్పిన ప్రతి దానికి కౌంటర్ ఇస్తూ ఆయన కూడా యూట్యూబ్లో వీడియోలు చేయటం మొదలెట్టాడు. ఈయన ఇలా చెప్పాడు, ఇది తప్పండి, ఈయన ఇలా తప్పుగా అర్థం చేసుకున్నాడు, సంస్కృత పదానికి అనేక అర్థాలు ఉంటాయి, సందర్భం బట్టి ఉంటాయి, ఈయన ఆయనకి నచ్చినట్టుగా మార్చేస్తున్నాడు అని క్లారిటీ ఇస్తున్నాడు. సో కదమ్మా, కొద్దిగా చదువుకున్న వాళ్ళే పడిపోతుంటే అసలు ఏమాత్రం భగవద్గీత తెలియని వాళ్ళు ఇంకేముంటుందండి? చాలా మంది ఆర్గ్యూ చేసుకుంటూ ఉంటారు ఆఫీస్లో కూడా. నీ దొరక కృష్ణుడు చెప్పాడండి భగవద్గీతలో అని ఆర్గ్యూ చేసేస్తూ ఉంటాడు ఒక అతను. నేను అడిగాను అనమాట, ఈ మధ్య ఇట్లా జరిగితే ఏ చాప్టర్లో చెప్పాడండి, ఏ శ్లోకంలో చెప్పాడు, కొంచెం చెప్తే నేను ఇంటికి వెళ్ళి ఒకసారి చూస్తానండి అన్న. ఆయన మళ్ళీ మాట్లాడలేదు. అంటే ప్రభుజీ ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు ప్లస్ గరికపాటి వాళ్ళు చెప్తున్నారు కదా, వాళ్ళది కూడా అట్లాంటివేనా ప్రభుజీ? అంటే ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారు బాగానే చెప్తారమ్మా. గరికపాటి వారు ఎక్కువ ఏం చేస్తారంటే అమ్మా, ఆయన భక్తి మార్గం వైపు ఎక్కువ చెప్పరు. లోకంలో ఉన్న తప్పులు, అవకతవకలను ఎత్తిపడవటం, సమాజంలో ఉన్న మిస్కన్సెప్షన్, అపోహలు కరెక్ట్ చేయటం, ఆ టైప్ లో ఎక్కువ చెప్తూ ఉంటారు తప్ప నాన్ వెజ్ తీసుకున్నట్లు కూడా చెప్పారు ప్రభుజీ. అది తప్పమ్మా, అదైతే చాలా తప్పు. ఆ గరికపాటి వారు అది కొన్ని కులాల వారికి ఇచ్చారు అని చెప్పారు. అది తప్పమ్మా, గరికపాటి వారు చెప్పిన తప్పు. ఆయన ఇప్పుడు ఏంటంటే దాని మీద యూట్యూబ్ లో కూడా చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి. రాముడు అజ్ఞాతవాసంలో నాన్ వెజ్ తిన్నాడా అని ఎవరు ప్రశ్న అడిగితే తిన్నారండి అని ఆయన ఒప్పుకున్నాడు. కానీ మీరు వాల్మీకి రామాయణం చదివిన వాళ్ళు కానీ ఎవ్వరు ఒప్పుకోరమ్మా, ఎవ్వరు ఒప్పుకోరు. భగవంతుడు ఎప్పుడు నాన్ వెజ్ తినలేదు, దానికి చాలా క్లారిటీ ఉంది. ఆయన రాజులు కాబట్టి, రాజులు అలా తింటారు కాబట్టి తినుంటారేమో అని చెప్పేసి అన్నట్లుగా చెప్తున్నారు ప్రభుజీ. అంటే అది ఆయన ఇంటర్ప్రిటేషన్,
అది ఆయన ఇంటర్ప్రిటేషన్, అది కరెక్ట్ కాదు, అది దాని మీద క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఆ, ఇప్పుడు రాముడు సీతను ఎందుకు వదిలేశాడు? పెద్ద కాంట్రవర్సీ. అగ్ని ప్రవేశం ఎందుకు చేయమన్నారు? పెద్ద కాంట్రవర్సీ. ఒక్క చాకలవాడు చెప్పినందుకు భార్య వదిలేస్తాడా? ఇవన్నీ ఏంటంటే దాని వెనకాల గూఢమైన అర్థాలు ఉన్నాయి, ఎందుకు జరిగింది ఏంటని ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి. అవి తెలియనప్పుడు ఏమనుకుంటారంటే మన పిల్లలు కానీ మనం కానీ మనలో ఎవరు మనం అంటే మనం అనేస్తున్నాను ఏమనుకోవద్దు. చాలామంది రామాయణమే చదవరు. రామాయణం చదవకుండా ఒక్క ముట్ట పట్టుకొని ఆయన అట్ట ఎందుకు బిహేవ్ చేశాడండి, నేను ఇంకా రాముడిని ఫాలో అవనండి అంటాడు. ఏదో నిన్నటి వరకు నిత్యం రామ పూజ చేసినట్టు ఒక్కటి తెలిసాక మానేసినట్టు. సో అలా తెలుసుకోకుండా ఆ శాస్త్ర ప్రకారం ఏంటి, దాని వెనకాల అర్థం ఏంటి, అలా ఎందుకు జరుగుతుందని తెలుసుకునే ప్రయత్నం మనం ఎవరు చేయట్లేదు. ఈ క్వశ్చన్స్ మన పిల్లల్ని అడిగితే మన దగ్గర ఆన్సర్స్ లేవు. సో వీటిలన్నిటికీ చాలా ఆన్సర్స్ అన్ని, డీటెయిల్డ్ ఆన్సర్స్ అన్ని క్లారిటీ ఉన్నది. రైట్. సో ఆసురీ స్వభావులైన జనుల చరమ సమాప్తిని సర్వదా తప్పక గుర్తుంచుకోవాలి. అది కడచిన అధ్యాయంలో వర్ణించబడింది. భగవంతుడు వారిని ఆసురీ జనుల గర్భాలలో జన్మించేట్లుగా బలవంతంగా పడదోస్తాడు. ఏముందంటే మనం ఆ లక్షణాలు ఉంటే ఆయన ఏం చేస్తాడు? చాయిస్ లేదు, మళ్ళీ ఆసురీ గర్భాల్లోనే వేసేస్తుంటాడు. తత్ఫలితంగా వారు భగవంతుని తమకు ఉన్నట్టు సంబంధాన్ని తెలుసుకోకుండా జన్మాంతరాలు ఆసురీ నియమాలతోనే జీవిస్తారు. అయినా అటువంటి వ్యక్తులు వేదజ్ఞాన మార్గంలో తమకు నడిపించగలిగే గురువుచే నిర్దేశము పొందగలిగేటంత భాగ్యవంతులైతే ఈ బంధము నుండి బయటపడి తుదకు పరమగమ్యాన్ని సాధిస్తారు.